హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను. సాధారణంగా ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. అది ఎలాగా? పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల ఉంటే మనం సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అలాంటిదే మీరు ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మామూలు కుటుంబంలో, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాళ్ళ తల్లికి ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల స్పైనల్ కార్డ్ అనేది విరిగిపోయి కంప్లీట్గా బెడ్లోనే ఉంటారు. తల్లిని చూసుకుంటూ చిన్న చిన్నగా చదువులు చదువుకుంటూ, అలాగే చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, ఇక్కడే కాకుండా అమెరికా, లండన్ ఆ దేశాల్లో కూడా ఉద్యోగం చేస్తూ 2016లో ఒక ఐటీ కంపెనీ పెట్టేసి తనతో పాటు ఇంకా ఎంతోమంది జీవితాలకి డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించారు. పట్టుదల ఉంటేనే అంత దూరం వెళ్తారు ఎవరైనా కూడా. అవన్నీ చేస్తూ చేస్తూ కూడా తల్లిని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలా చేస్తూ చేస్తూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ, ఎవరికైనా ఒక ఫ్యాషన్ అనేది ఉంటుంది. ఒక 100 దేశాలు ఖచ్చితంగా చూడాలి అని అనుకున్నారు. అది పట్టుదలగా పెట్టుకొని ఇవన్నీ చేస్తూ తన తల్లికి కూడా సేవలు చేస్తూ కూడా ఆ 100 దేశాల్లో ఆల్రెడీ ఒక 49 దేశాలన్నీ కూడా చూసేశారు. తను చూస్తూ చూస్తూ కూడా ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీడియోస్ ద్వారా మనకు కూడా చూపిస్తూ వచ్చారు. ఆయన ఎవరో కాదు, రామకృష్ణ గారు. వారితో మాట్లాడి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాము. మీకు కూడా అనిపిస్తుంది తనతో మాట్లాడుతూ ఉంటే అసలు అనుకుంటే సాధించనిది ఏది లేదు అని మీకు కూడా అనిపిస్తుంది. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ లక్ష్మీశ్రీ, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఇంట్రొడక్షన్. సో చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అయితే మీరు అన్నట్టు పట్టుదల ఉంటే, మనం సాధించాలనే గట్టి కోరిక ఉంటే, నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా సాధించగలం అనడానికి నేను ఒక కంప్లీట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకనంటే మీరు అన్నట్టుగానే నేనైతే పుట్టింది పెరిగిందంతా మధ్యతరగతి కుటుంబంలోనే. మా ఫాదర్ చూసుకుంటే యాక్చువల్గా మా ఫాదర్ ఇంకా నిరుపేద కుటుంబం అనుకోవచ్చు. ఎందుకంటే మా నానమ్మ మిషన్ కుట్టి మా తాతయ్య గారు చనిపోవడంతో, మా నాన్నకి 7 years ఏజ్ ఉన్న సమయంలోనే మా తాతయ్య గారు చనిపోవడం జరిగింది. దాంతో మా నానమ్మ మిషన్ కుట్టి మా నాన్నని ప్లస్ వాళ్ళ ఇద్దరు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, మొత్తం 4 పెంచిందనమాట. సో వాళ్ళు ఎలా అంటే మా నాన్నమ్మ గారు. సో అందువల్ల మా నానమ్మ వాళ్ళదేమో మా నాన్నమ్మ వాళ్ళదేమో వరంగల్, మా అమ్మమ్మ వాళ్ళదేమో జనగాం. సో అయితే అలా కొంచెం నిరుపేద కుటుంబంలోనే పుట్టి వాళ్ళ జీవనం సాగించారు. ఆ తర్వాత మా నాన్నకి మా అమ్మతో పెళ్లి కావడానికి కొంచెం ముందు మా నాన్నకి బ్యాంక్లో ఎంప్లాయీగా జాబ్ రావడంతో యునైటెడ్ బ్యాంక్లో ఎంప్లాయీగా వచ్చారు. క్లరికల్ పొజిషన్లో ఫస్ట్ వచ్చింది. అలా రావడంతో కొంచెం లోవర్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్లోకి, ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, అలాంటి కేటగిరీలోకి కొంచెం ఎదగలిగాము. అలా ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక హై క్లాస్ పొజిషన్ని నేను మెయింటైన్ చేయగలుగుతున్నానంటే కేవలం ఎడ్యుకేషన్ అండ్ పట్టుదల. జీవితంలో ఖచ్చితంగా ఒకటి సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటే దాన్ని సాధించగలము అని చెప్పేసి అని ప్రూవ్ చేయడానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని అందుకే చెప్తున్నాను. రెండోది, నేను యాక్చువల్గా పుట్టి పెరిగింది మా మదర్కి మీరు అన్నట్టుగానే స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయింది. సో స్పైనల్ కార్డ్ ఇంజురీ అవ్వడం వల్ల తను బావిలో పడింది. సో బావిలో పడడంతో నడుము దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు స్పర్శ లేదు. నేచర్ కాల్స్ కూడా తనకి తెలిసేది కాదు. అలా 40 years పాటు సర్వైవ్ అయింది. 40 సంవత్సరాల పాటు అలా జరిగినప్పుడు మీకు ఏజ్ ఎంత ఉండింది? నాకు 10 నెలలు. 10 months. సో నేను 82 జూలైలో పుట్టాను. 83 మేలో అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు 29th మే, అమ్మకి అయింది 28th మే. సో 28th మే 1983. సో అలా అంటే ఇప్పటికి 41 years క్రాస్ అయిపోయింది. సో అలా జరిగి అయితే మా మదర్ అలా దాదాపు 40 years పాటు బెడ్లో ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 15 to 20 years పాటు తను ఓన్లీ మంచంలోనే ఉండేది. ఆ తర్వాత మేము హైదరాబాద్కి 99లో షిఫ్ట్ అయ్యాము అట్ ద ఏజ్ ఆఫ్ నాకు 17 years. 15 years పాటు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం జనగాంలో. ఆ తర్వాత 2 years పాటు నేను మా అమ్మ సపరేట్గా మా ఊర్లోనే సపరేట్గా ఉంటూ నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డిగ్రీ కోసం BCAలో నాది ఉస్మానియా యూనివర్సిటీలో 15th ర్యాంక్ వచ్చింది ఓయూ క్యాంపస్లో. సో ఓయూలో మనకి 15th ర్యాంక్ రావడంతో మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ నాకు శ్రీనగర్ కాలేజ్లో వివేకానంద స్కూల్ ఆఫ్ PG స్టడీస్ అని, దాంట్లో నాకు సీట్ రావడంతో హైదరాబాద్కి నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి మీరు ఇప్పుడు చెప్పిందంతా వింటూ ఉంటే మీ ఫాదర్ టాపిక్ అనేది రాలేదు. మరి మీ ఫాదర్ ఎక్కడ ఉంటారు? అసలు చూసుకుంటారా మదర్ని? అసలుకి మీకు ఫాదర్కి బాండింగ్ అనేది ఎలా ఉంది? నాకు మా ఫాదర్కి రిలేషన్షిప్ బాండింగ్ ఉందండి, కాకపోతే ఎమోషనల్ బాండింగ్ లేదు, ఎక్కువగా లేదు. ఎందుకంటే నేను మా అమ్మ చాలా ఎమోషనల్గా బాండ్ అయ్యాం.
ఎందుకంటే నన్ను మా అమ్మ ఎంత బాగా చూసుకుందో నేను మా అమ్మని అంత బాగా చూసుకోవాలని చెప్పేసి అని కోరుకున్నాను. అలా చూసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు కంప్లీట్ ఒక మదర్ అయినా ఫాదర్ అయినా ఒక రిలేటివ్ అయినా ఒక కంప్లీట్ ఒక బాండింగ్ అనేది కేవలం మా అమ్మతో ఉండింది. ఎందుకంటే మా అమ్మకి అలా స్పైనల్ కార్డ్ ఇంజురీ అవ్వడం వల్ల తను ఒకటే చోటు ఉండడం వల్ల నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మకి నాకు 8 years ఏజ్ ఉన్నప్పటి నుంచి మా అమ్మని చూసుకోవడం నేను మొదలుపెట్టాను. 8 years నాకు 8 years ఏజ్ ఉన్నప్పటి నుంచి. సో అప్పటి నుంచి అమ్మకి ఏంటంటే ప్రతి 2 గంటలకు ఒకసారి అటువైపు ఇటువైపు తిప్పాల్సి ఉంటుంది. తను కదలలేదు కాబట్టి సొంతంగా అలా కదల్చడం అలా మొదలైంది. డైలీ మార్నింగ్ వేళ అతనికి మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం నుంచి మొదలు పెడితే రాత్రి వేళ పడుకునేంత వరకు ఎవ్రీ 2 hours ఒకసారి పడుకున్నా సరే లేచి అమ్మకి తిప్పేసి పడుకునే వాళ్ళం అనమాట. మరి మీకు మదర్ని ఇలా చూసుకుంటూ కూడా మీకు స్టడీస్ ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఒకరు సపోర్ట్ లేకుండా అంత చిన్న ఏజ్లో అమ్మని చూసుకుంటూ చదువుకొని ఇంతవరకు రావడం అనేది చాలా గ్రేట్. అసలు మీకు ఎలా కుదిరింది వీలు? అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం మనం. ఇది ఒక మంచి పదం అనమాట. సో మనకి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఒక పట్టుదల అండ్ కోరిక ఉండేటైతే మనం ఏదైనా సాధించగలం అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. సో 8 years ఏజ్ లో అలా మొదలు పెట్టాను. 15 years ఏజ్ లో అంటే అప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి మా అమ్మమ్మ తాతయ్య మా మామయ్యలు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత 15 years ఏజ్ లో మేము ఇండిపెండెంట్ గా బయటకు వద్దామని చెప్పేసి రావడం జరిగింది. సో మా ఫాదర్ ఏంటంటే నాకు 1990లో నాకు 8 years ఏజ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే అమ్మకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశానో అదే సమయంలో మా నాన్న వేరే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన వేరే పెళ్లి చేసుకోవడం, ఆయన విడిగా ఉండడము, మా అమ్మ మా నాన్నని రానివ్వకపోవడం మా ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఒక దాదాపు 6-7 years పాటు రానివ్వలేదు. సో మా నాన్నతో కంప్లీట్ గా కట్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత మేము ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో ఆ సమయంలో తను మళ్ళీ మా ఫాదర్ మా లైఫ్ లోకి రావడము. కాకపోతే అప్పుడు 97లో మా ఫాదర్ 200 rupees ఇచ్చేవాళ్ళు. 97లో 99లో మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. అయితే కాకపోతే 97 to 99 వరకు మా అమ్మకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒక టెలిఫోన్ బూత్ వచ్చింది. ఆ బూత్ లో మాకు ఒక 500 to 1500 rupees దాకా మాకు మంత్లీ వచ్చేవన్నమాట. అలా అమౌంట్ దాంతో మేము అక్కడ మా ఊర్లో జనగాంలో చాలా తక్కువ ఎక్స్పెన్సెస్ అనేది. నా స్కూల్ ఫీజు 100 rupees ఉండేది 10th class లో. హైయెస్ట్ నర్సరీ నుంచి మొదలు పెడితే నాకు 30 rupees నుంచి మొదలయ్యి 100 rupeesకి వెళ్ళింది. ప్లస్ నేను ఇది కాకుండా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిపోయింది. కూచిపూడి డాన్స్ కూడా మంత్లీ 30 rupees ఉండేది ఫీజు. అండ్ కరాటేకి కూడా 30 to 40 rupees ఆర్ 50 rupees ఉంటుంది ఫీజు, మంత్లీ ఫీజు. అంటే అప్పుడు మనకి 500 to 1000 rupees వచ్చినా సరే మనం సర్వైవ్ అవ్వడానికి సరిపోయేది. ఇప్పుడు మనకి 50,000 వచ్చినా సరిపోదు. అప్పుడు 500 to 1000 rupees కూడా మనకి అలా అంటే అన్ని కూడా ఎక్స్పెన్సెస్ అలా తక్కువ ఉండేది అనమాట. సో అలా నేను కూచిపూడి 5 years ప్రాక్టీస్ చేశాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా అయిపోయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years 1997లో ఐ ఆల్రెడీ ఫినిష్ మై కరాటే బ్లాక్ బెల్ట్ కంప్లీట్గా చేసేసి నేను నా కూచిపూడి డాన్స్ ప్రదర్శన ప్లస్ కరాటే డెమాన్స్ట్రేషన్ 2 కూడా చేయడం జరిగింది మా ఊర్లో. అది అయిపోయిన తర్వాత 97 to 99 మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మేము వేరే ఉన్నాం ఇంటర్మీడియట్లో. సో అప్పటి వరకు నాకు కనీసం నీళ్లు వేడి చేయడం కూడా తెలియదు. అలాంటిది అప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా. సో అప్పటి నుంచి మేము మా అమ్మకు నేను అన్ని చేయడంతో పాటు వంట కూడా మా అమ్మ బయటది ఫుడ్ తినలేదన్నమాట. సో అందుకని నేను అప్పటికప్పుడు నేర్చుకుని మా అమ్మ నేర్చుకుని వంట చేయడం అనేది మొదలుపెట్టాను. సో అలా కుకింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే నాకు అప్పటి నుంచి కూడా నాకు ఒక టేస్ట్ అనేది మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఎలా అయితే చేస్తే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ అనేది మాకు అలవాటు అయిపోయి నేను అదే టేస్ట్ని కంటిన్యూ చేస్తున్నా. నా టేస్ట్ బడ్స్ అవి కాకుండా ఇంకా మిగతా యాక్సెప్ట్ చేయవన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను వెజిటేరియన్ గానే ఉండిపోవడానికి. సో నేను ఆమె ప్యూర్ వెజిటేరియన్. అండ్ ఇలా లైఫ్ సాగుతున్న సమయంలో నాకు BCAలో సీట్ వచ్చింది. సో BCA సీట్ కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా ఫాదర్ ఏమన్నాడంటే 2000 rupees హాస్టల్కి అవుతుంది, ఆ హాస్టల్ అమౌంట్ ఇస్తాను, నువ్వు హాస్టల్లో ఉండి చదువుకో, మీ అమ్మని వదిలేసి నేను చూసుకుంటా అని అన్నాడు. మా అమ్మకి ఏంటంటే మా నాన్న పైన నమ్మకం లేదు, మా నాన్నతో ఉండడం ఇష్టం లేదు. అందుకని మా అమ్మ ఉండను అంది. అయితే నేనేమన్నానంటే నేను అమ్మనైతే వదిలేసి రాలేను, అందుకని నేను అమ్మని తీసుకొని హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు మా నాన్న ఏమన్నారంటే నేను 2000 ఇవ్వగలను, అంతకు మించి అయితే ఇవ్వను. అది అంటే అప్పుడు ఆ 2000 rupees మాత్రమే ఇస్తుంటే మా ఇంటి రెంట్ 3000 ఉండేది. సో అలా అప్పుడు వన్స్ అగైన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయింది. సో అలా క్లాసికల్ డాన్స్ తర్వాత ఇంకా ఫాదర్ తో బాండింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ బాండింగ్ అంటే ఎప్పుడైనా రిలేషన్షిప్ ఉంది కానీ ఇవేమి లేవు, ఎమోషనల్ కనెక్షన్ అనేది తక్కువ. ఆ తర్వాత 99 నుంచి 2003 వరకు 4 years పాటు నేను నా డిగ్రీ చదువుతూ ఆ తర్వాత MBA ఫస్ట్ ఇయర్ కూడా చదువుతున్నంత వరకు మా నాన్న సపోర్ట్ చేశారు.
మంత్లీ ఇచ్చేవాళ్ళు. 2003లో నాకు కాల్ సెంటర్లో జాబ్ వచ్చింది, MBA ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో అప్పుడు ఆ సమయం నుంచి మా నాన్న దగ్గర నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోలేదు. మా నాన్న ఒకటే డిక్లేర్ చేసి చెప్పాడు, అరే నీకు జాబ్ వచ్చింది, నీకు ఎంత వచ్చినా నీ సంపాదన నీది, నా సంపాదన నాది. మా ఊర్లో వరంగల్లో ఒకటి ఉంది తాతల ఆస్తి, అది తప్పించి దాంట్లో వచ్చే షేర్ తప్పించి నేను ఏదైతే సంపాదించుకుంటున్నానో అప్పటికి మా నాన్నకు 2 ఫ్లాట్స్ ఉండేవి, ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 1 బెడ్రూమ్ ఫ్లాట్. అవేవి నేను నీకు ఇవ్వను అన్నాడు. నాకు అవసరం లేదు నాన్న. ఈవెన్ వరంగల్లో వచ్చే ఫ్లాట్ కూడా, వరంగల్లో వచ్చే అది కూడా ఆల్రెడీ మా బాబాయ్కి కూతురు ఉంది, ప్లస్ మా పెద్దనాన్న కూతురు, మా బాబాయ్కి 2 కూతురు ప్లస్ పెద్దనాన్న కూతురు ఉంది, చెల్లెళ్ళకి రాసిచ్చేస్తాను, నాకేం అవసరం లేదు, నేను ₹1 కూడా తీసుకున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 నేను అప్పటికి ఇంకా నాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఆ సమయంలోనే చెప్పాను. సో మేము ఆల్రెడీ వీ హ్యావ్ అగ్రీడ్ ఈచ్ అదర్ దట్ నా సంపాదన నాదే, మా నాన్న సంపాదన మా నాన్నదే. సో అలా నాకు మా నాన్నకి ఎలాంటి ఈ ఆస్తిక పంపకాలు కానీ అలాంటి ఏవి జరగలేదు, జరగబోవు కూడా ఇంత ఫ్యూచర్లో కూడా. సో అలా జరిగింది. అలా నాకు 2003లో నేను కాల్ సెంటర్లో ఫస్ట్ జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అంతకంటే ముందు ఈ 4 years పాటు సైకిల్లోనే తిరుగుతూ కాలేజ్కి వెళ్ళేవాడిని, ప్లస్ రియల్ ఎస్టేట్ రెంటల్స్ చూపించేవాడిని. సో రెంటల్స్ కోసం మా సైకిల్ పైన మొత్తం ఈ అమీర్పేట నుంచి మొదలు పెడితే, అమీర్పేటలో శ్రీనగర్ కాలనీలో అమీర్పేటలో ఉన్నాం మేము మాక్సిమం. సో శ్రీనగర్ కాలనీ అమీర్పేట నుంచి మొదలు పెడితే జూబ్లీ హిల్స్, ఇటు పంజగుట్ట, అటువైపు సోమాజిగూడ, ఇటువైపు చూస్తే బంజారా హిల్స్ అండ్ అమీర్పేట్, SR నగర్, ఈ ఒక 5 kilometers రేడియస్ లో మాత్రమే తిరుగుతూ వెళ్ళి నేను అప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నెట్ లేదు, సో ఫిజికల్ గా మనకి ఇంటర్నెట్ లేదు కాబట్టి అప్పటికి ఇంకా ఈ ప్రాపర్టీ యాప్స్ కూడా ఏం లేవు, యాప్ అనే కాన్సెప్టే లేదు అప్పుడు ఫ్రీ యాడ్స్ అండ్ యాడ్ మ్యాగ్ అనేది ఒక 2 న్యూస్ పేపర్స్ ఉండేవి. ఆ న్యూస్ పేపర్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ చూసుకొని వాటిని రాసుకొని ఆ అడ్వర్టైజ్మెంట్ పేపర్స్ లోనే మళ్ళీ మేము రెంటల్ ఏజెన్సీగా మేము యాడ్స్ ఇచ్చేవాళ్ళం. ఇవన్నిటికీ మా అమ్మనే కమ్యూనికేట్ చేస్తూ ఉండేది, ఫోన్లో యాక్టివేట్ మాట్లాడుతూ ఉండేది, నేను అన్ని చూసుకొని వచ్చేవాడిని. అలా చూపిస్తూ 17 to 21 years ఏజ్ వచ్చేంత వరకు ఇదే చదువుకుంటూ, ఇది రెంటల్స్ చేసుకుంటూ, అమ్మని చూసుకుంటూ, వంట చేసుకుంటూ ఇలా కష్టపడుతూనే, ఆ కష్టంలో కూడా ఇష్టం ఉంది. ఎందుకంటే అమ్మ అంటే ఇష్టం ఉంది, నాకు చదువు అంటే ఇష్టం ఉంది, లైఫ్ అంటే ఇష్టం ఉంది, లైఫ్లో సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కష్టం అనిపించలేదు. నాకు ఒక రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది, మేము ఆ రోజే డిసైడ్ అయ్యాం. మేము ఏమైందంటే ఒక ఇల్లు చూపించడానికి నేను అసెంబ్లీ అవతల హ్యాబిట్స్ దగ్గర దాకా వెళ్ళాను. అతను నన్ను అసెంబ్లీలో డ్రాప్ చేసేసాడు. ఆ రోజు నా దగ్గర అన్ఫార్చునేట్లీ నా దగ్గర ₹1 కూడా డబ్బు లేదు. సో నేను రావడానికి నాకు బస్ టికెట్ కూడా డబ్బులు లేకపోతే అక్కడ నుంచి అమీర్పేట దాకా నడుచుకుంటూ వచ్చాను. అసెంబ్లీ నుంచి అమీర్పేట వరకు, అసెంబ్లీ మన నాంపల్లి అసెంబ్లీ దగ్గర నుంచి అమీర్పేట వరకు నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఆ రోజే డిసైడ్ అయ్యాము అంత దూరం వెళ్ళొద్దు, సైకిల్ పైన మనం ఒకవేళ వెళ్ళి వాళ్ళు మనల్ని కార్లో తీసుకెళ్లారు, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి అటు వెళ్ళిపోయాడు. సో అంతంత దూరం వెళ్తే మనకి ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది అని ఫిక్స్ అయిపోయి లోవర్ రేడియస్ డిసైడ్ అయ్యి, సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసాను. సో ₹100 కోసం కూడా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు నేను బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయగలుగుతున్నా. సో అది కేవలం నేను చదువుకున్న ఎడ్యుకేషన్ ప్లస్ నాకున్న పట్టుదల, నేను సాధించాలనే గట్టి నమ్మకం అండ్ కోరిక. సో ఇవి ఉండేటైతే ఎవరైనా ఏదన్నా, అమ్మ పైన 100% ఇష్టం ఉంది. ఇష్టం కాదు, ప్రాణమే. అమ్మ అంటే ప్రాణమే. మా అమ్మ నాకు యాక్చువల్గా నాకు జన్మనిస్తే నాకు మా అమ్మ కూతురైంది. సో తనని ఒక కూతురులాగా చూసుకున్నాను నేను. సో మా ఇద్దరి బాండింగ్ అనేది, ఇప్పుడు నా కంపెనీ పేరు కూడా కృష్ణజ్యోతి ఇన్ఫో, US లో. కృష్ణ అంటే నా పేరు రామకృష్ణ, జ్యోతి అంటే మా అమ్మ పేరు. సో ఇదే కృష్ణజ్యోతి అనేది ఇప్పుడు కాదు నేను స్టార్ట్ చేసింది. 99లో హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము రెంటల్ ఏజెన్సీ కూడా కృష్ణజ్యోతి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. ఇప్పుడు మా బిల్డింగ్ పేరు కూడా కృష్ణజ్యోతి నిలయం అని ఉంటుంది. నేను సొంతంగా కట్టుకున్న ఇంటి పేరు కూడా కృష్ణజ్యోతి నిలయం ఉంటుంది. సో నేను మా అమ్మ వేరు కాదు, మేమిద్దరం ఒకటే. అలాగే ఉన్నాము, అలాగే బ్రతికాము. సో మా అమ్మ నా కోసం బ్రతికింది, తన పేరు జ్యోతిర్మయి. సో జ్యోతిలాగా ఒక దీపంలాగా వెలుగుతూ అందరికి వెలుగునిచ్చినట్టే నా కోసమే తను బతికింది. ఎందుకంటే ఎంత కష్టపడిందో నాకు తెలుసు. 40 years మీరు అర్థం చేసుకోండి, 40 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఒకటే చోట ఉండాలంటే ఎంత కష్టం. చాలా కష్టం. పడుకొని ఉండడం కాకుండా వీల్ చైర్ లాగా ఒకటి మేము చేయగలిగాం. 99-2000లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక వీల్ చైర్ ఒకటి మేము చేసుకోగలిగాం. ఎందుకంటే అమ్మాయి కాళ్ళు కూడా ఫోల్డ్ అవ్వవు అనమాట, ఇలాగే ఉంటాయి. కాళ్ళు ఫోల్డ్ అయినా వీల్ చైర్ లోకి మనం సెట్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలి అలా? మేము ఆ వీల్ చైర్ ఎలా చేయించామంటే, ఆ ఫ్రంట్ ది పోర్షన్ మూవ్ అవ్వకుండా ఓన్లీ బ్యాక్ పోర్షన్ మాత్రమే మూవ్ అయ్యేలాగా మేము తయారు చేసాం. అలా మేము స్పెషల్ గా చేయించుకున్నాం సయాని సర్జికల్స్ అని ఇక్కడ ఖైరతాబాద్ లో. అప్పుడు వేరే చేసే వాళ్ళు కూడా లేరు. లక్కీలీ మాకు చేయించి ఇచ్చారు.
దాని తర్వాత 2 సార్లు అమ్మకి 2006లో ఒకసారి 2009లో ఒకసారి 2 సార్లు కూడా స్టెమ్ సెల్ ఇంప్లాంటేషన్ అని, ఇప్పుడు స్టెమ్ సెల్స్ అంటున్నారు, 2006లోనే 18 years బ్యాక్ నేను స్టెమ్ సెల్ ఇంప్లాంటేషన్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద పయనియర్ 18 years బ్యాక్ నేను అమ్మకి ప్రయత్నం చేశాం. సో స్టెమ్ సెల్స్ ఏంటంటే మన బోన్ మ్యారోలోంచి స్టెమ్ సెల్ తీసుకొని దాన్ని స్పైనల్ కార్డ్ లో ఇంజెక్ట్ చేస్తారనమాట. సో అవి వాటిని ల్యాబ్ కండిషన్స్ లో గ్రో చేసి అవి ఏంటంటే మళ్ళీ రీగ్రో అయ్యే అవకాశం ఉంటుందేమని చెప్పేసి అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే 2006 అంటే అప్పటికే అమ్మకి దాదాపు 23 years అవుతుంది స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి. అప్పుడు తను పడినప్పుడు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. ఇప్పటికిప్పుడు ఉండేటైతేనన్నా కనీసం కొంచెమైనా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ ఆ సమయంలో 40 years బ్యాక్ ఏమీ లేవు. దాని తర్వాత 2009లో అదే డాక్టర్ తో ఆయన ఏమన్నారంటే అప్పటికి కొన్ని మార్పులు వచ్చాయి, ఈసారి మళ్ళీ మనం ప్రయత్నం చేద్దామంటే మళ్ళీ చేసాం, అండ్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ కుదరలేదు. అయితే అమ్మది స్పైనల్ కార్డ్ బెండ్ అయిపోవడంతో అమ్మది ఇక్కడ బెండ్ లాగా వస్తుందని ఒక రాడ్ వేయించాం. అప్పటి నుంచి ఇంకా అమ్మకి పెయిన్ ఎక్కువైపోయింది. సో ఆల్రెడీ ఇక్కడ నడుము దగ్గర నుంచి స్పర్శ లేదు, ఉన్న చోట పెయిన్. సో అందుకని ఇంకెక్కువ ప్రయత్నాలు చేస్తే ఇంకెక్కువ పెయిన్ అవుతుంది తప్పించి తనకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది దొరకట్లేదు. కాబట్టి నా ఆలోచన ఏముండేదంటే 2007లో నేను యూకేకి వెళ్ళాను. లండన్లో మనకి ఇండియాలో దాటితే ఈ కొంచెం డెవలప్డ్ కంట్రీస్ యూకేలో కానీ యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మనకి అక్కడ వాళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా రకాల యాక్సెసిబిలిటీ ఏరియాస్ ఉంటాయి. వాళ్ళు షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా, సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, బయటికి బస్ ఎక్కాలన్నా, వాళ్ళకి ఈ మనకి ఊపిరి సినిమాలో నాగార్జున గారిది ఎలా అయితే వీల్ చైర్ ఉందో అలా వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ఎక్కడికైనా వెళ్ళిపోయేలాగా ఉంటుందన్నమాట. అవి మా అమ్మకి పరిచయం చేయాలి నేను అనుకున్నాను. సో అమ్మకి చూపించాలి, అమ్మని అలా తిప్పాలి అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. నేను అక్కడ ఉన్న సమయంలో ఒక 2.5 years తర్వాత నేను అమ్మకి పాస్పోర్ట్ అప్లై చేసి అమ్మని తీసుకెళ్దాం అనుకున్న సమయానికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అమ్మని చూసుకునేవాళ్ళు. మా తాతయ్యకి పక్షవాతం రావడం, సో మా తాతయ్య గారిని అమ్మమ్మ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి మా అమ్మని చూసుకోలేకపోవడంతో నేను యూకే నుంచి నా జాబ్ మొత్తం అక్కడ మానేసి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది. యూకేలో, లండన్లో మీకు ఒలింపిక్స్ అంటే తెలుసు కదా, ఒలింపిక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసింది. లండన్ ఒలింపిక్స్ 2012లో జరిగాయి. నేను 2008లో లండన్ ఒలింపిక్ ప్లానర్ని నేను హైర్ చేశాను. ఒలింపిక్ ప్లానర్ని నేను హైర్ చేశాను. ఐ హావ్ హైర్డ్ ద 2012 ప్లానర్ని 2008లో హైర్ చేశాను. అంటే వాళ్ళు 4 years ముందు నుంచి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. సో ఎందుకంటే నేను ఐ యూస్ టు వర్క్ ఫర్ టెక్ మహీంద్రా అనే కంపెనీకి వర్క్ చేసేవాడిని. దాంట్లో బ్రిటిష్ టెలికాం వాజ్ అవర్ క్లయింట్. బీటీ కంపెనీకి, బీటీ గ్లోబల్ సర్వీసెస్ కి ఈ ఒలింపిక్ ప్లానింగ్ అనేది వాళ్ళకి అప్పగించారు. వాళ్ళకి ప్లానర్ కావాల్సి వచ్చినప్పుడు మా కంపెనీకి వచ్చింది రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ నా దగ్గరకు వచ్చింది, నేను హైర్ చేశాను. సో ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. ఒక ఒలింపిక్స్ అంటేనే మన ప్రపంచం మొత్తం మీద ఎంత పేరుంటుందో తెలుసు. ఆ ఒలింపిక్ ని ప్లాన్ చేసే ప్లానర్ ని నేను హైర్ చేశాను. అలా నాకు కొన్ని రకాలు. సో ఒక 3 years పాటు నేను యూకే, 2.5 years పాటు నేను యూకేలో ఉన్న సమయంలో దాదాపు 2000 members ని హైర్ చేసుకున్నాను కంపెనీలో. సో చాలా మంది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడము, ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళని ఇండియా నుంచి హైర్ చేసేవాడిని. ఒకవేళ ఇండియాలో దొరకకపోతే లోకల్ యూకే నుంచి హైర్ చేసేవాడిని, లేదా అది కూడా కుదరకపోతే ఆల్రెడీ అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని కన్వర్ట్ చేసేవాళ్ళం మా కంపెనీ ఎంప్లాయీస్ గా. అలా రకరకాల యాక్టివిటీస్ చేశాం. యూకేలో చేశాను, ప్లస్ యూఎస్లో కూడా హైరింగ్. నేను ఎంబీఏ చదువుకుంది హెచ్ఆర్లో. సో నేను ఎంబీఏ హెచ్ఆర్ చేయడం కోసమే నాకు అంతకు ముందు ఎంబీఏ హెచ్ఆర్ కంటే ముందు నేను కాల్ సెంటర్లో జాబ్ చేశాను. చెప్పాను కదా, 2003 నుంచి 2004 వరకు. ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో అప్పుడు రియల్ ఎస్టేట్ కంప్లీట్లీ మానేశాను. సో ఇప్పుడు 21 years నుంచి రెంటల్స్ కానీ ఏవి చేయట్లేదు. సో 2003లో ఎప్పుడైతే మానేసిన తర్వాత నా ఫస్ట్ శాలరీని 10,000 rupees వచ్చేవి. కాల్ సెంటర్ లో చేసినప్పుడు నా ఫస్ట్ శాలరీని 10,000 శాలరీ. అప్పటికి 10,000 అంటే 2003లో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ శాలరీ. ఎందుకంటే అప్పటికి సాఫ్ట్వేర్ అనేది అప్పుడప్పుడే మొదలవుతుంది ఇండియాలో. అప్పుడు 8,000 rupees సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేది స్టార్టింగ్ శాలరీ. నాకు స్టార్టింగ్ శాలరీ 10,000. విదిన్ 6 months 16,000 అయింది. విదిన్ 1 year 25,000 అయింది. ఐ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద కంపెనీ. అప్పుడే నాకు ఈ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ ఎలా మాట్లాడాలి అనేది మొత్తం వాళ్ళు కాల్ సెంటర్ వాళ్ళు నేర్పించారు. సో అమెరికన్స్ తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, అది నాకు నా జీవితంలో ప్రతి మెట్టు ఇంకో నెక్స్ట్ మెట్టుకి ఉపయోగపడింది. సో కాల్ సెంటర్ అనేది ఎక్కుతూ వెళ్ళారు కదా, మీరు సొంతంగానే చేశారు, ఎవరి సహాయం లేదండి. సొంతంగా అమ్మని చూసుకుంటూ చేశారు కదా, మిమ్మల్ని చూసి అమ్మ ఎలా ఫీల్ అయ్యేవారు? అమ్మ ఖచ్చితంగా చాలా సంతోషించేదండి, చాలా సంతోషించేది. ఎందుకంటే మా అమ్మ రైటర్, మా అమ్మ కథలు, కవితలు, నావెల్స్ రాసేది. సో అమ్మ ఏంటంటే 100 కథల్ని 108 కథల్ని సామెత కథలు అని చెప్పేసి బొమ్మరిలో ఒక పుస్తకంలో, చిన్నపిల్లల పుస్తకంలో 9 సంవత్సరాల పాటు రాసింది.
అయితే 9 years. సో అమ్మకి ఎలా అయితే 9 సంవత్సరాలు 108 కథలు రాసిందో, నాకు కనీసం 100 దేశాలు తిరగాలి, 108 దేశాలు తిరగాలి అని ఒక కోరిక నాకుండేది. నేను రచయితనో కవినో కాదు. సో పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు నాకు రచనా పరిజ్ఞానం లేదు. కానీ నాకు ఎడ్యుకేషన్ లో కానీ ప్లస్ ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో కానీ హ్యూమన్ రిసోర్సెస్ లో మాత్రం మంచి పట్టు ఉంది. నాకు ఎటువైపు పట్టుందో అటువైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నా. 2004లో నా MBA పూర్తయిన తర్వాత నాకు ఫస్ట్ జాబ్ నాకు ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో వచ్చింది. ఆన్లైన్ 4లో 25,000 రూపీస్ శాలరీతో 2004లోనే 25,000 శాలరీ వచ్చేది. నాకు ఆన్లైన్ రీసెర్చ్ కంపెనీలో వచ్చింది. దాంట్లో సర్వేస్ అండ్ రిపోర్ట్ అనలిస్ట్ గా నేను జాయిన్ అయ్యాను. సో దాంట్లో ఆ కంపెనీలో ఆ పర్టికులర్ కంపెనీ దట్ వాస్ అ పైలట్ కంపెనీ. నేను జాయిన్ అవ్వడానికి ఒక 2 months ముందే కంపెనీ స్టార్ట్ అయింది. అది సైబర్ పర్ల్ లో ఉండేది. సైబర్ పర్ల్ నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి సైబర్ పర్ల్ ని ఓపెనింగ్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ముందనేది. సో అది ఆల్రెడీ కట్టించింది చంద్రబాబు నాయుడు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆ ఓపెనింగ్ చేసే సమయానికి నేను అక్కడ ఉన్నాను. అంటే మేము అప్పటికే ఆల్రెడీ నేను జాబ్ లో ఉన్నాను 20 years బ్యాక్. సో సైబర్ పర్ల్ లో ఉండేది. ఆ సైబర్ పర్ల్ లో వాళ్ళకి మా కంపెనీ స్టార్ట్ అవ్వడానికి మా కంపెనీ స్టార్ట్ అయిన నేను జాయిన్ అవ్వడానికి ఒక 2 months ముందు మా కలీగ్స్ అందరూ ఆల్రెడీ దాంట్లో ట్రైన్ అయ్యి ఉన్నారు సర్వేస్ అండ్ రిపోర్ట్స్ కింద. అది ఆన్లైన్ బేస్డ్ సర్వేస్ అనమాట. అయితే దాంట్లో మా టీచర్ కూడా, మా MBA టీచర్, మా MBA కలీగ్స్ చాలా మంది దాంట్లో జాయిన్ అయ్యాం. ఇక్కడే అమీర్పేటలో చదువుకున్నాను. అయితే కాలేజ్ నేను దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక చిన్న అంటే నా కమిట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడానికి ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తున్నాను. నేను జాయిన్ అయింది సెప్టెంబర్లో. నవంబర్లో అక్టోబర్లో జాయిన్ అయ్యాను. నవంబర్లో ఫస్ట్ సర్వే అనేది లైవ్ వెళ్ళింది. చాలా మంది ఆగస్ట్లో సెప్టెంబర్లో జాయిన్ అయ్యారు. నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సర్వే లైవ్ అయింది నాది November 1st. దాని తర్వాత నవంబర్ నుంచి ఇంకో నెక్స్ట్ ఇయర్ నవంబర్ 13 months జాబ్ చేశాను నేను. 13 months లో 12 months మాత్రం నాది అన్ని లైవ్ వెళ్ళాయి. విదిన్ 12 months ఐ హావ్ డన్ 200 సర్వీస్. ఆ 200 సర్వీస్ కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ పర్సన్ కి దాదాపు 3 years పట్టింది. సో ఐ యూస్ టు బి సో ఫాస్ట్. నేను 12 months లో కంప్లీట్ చేసింది. నెక్స్ట్ పర్సన్ ఆ సర్వే నెంబర్ రీచ్ అవ్వడానికి 3 years పట్టింది. సో ఐ వాస్ 3 times faster than many other people. సో నన్ను సచిన్ టెండూల్కర్ అవార్డ్ అని సచిన్ టెండూల్కర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. సో అలా అంత పర్ఫార్మెన్స్ చేస్తున్న కంపెనీని నేను వదిలేశాను. ఎందుకు అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. నాకు ఆ కంపెనీలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 2005లో ఐ వాజ్ ఓన్లీ 23 years old. 23 years old నాకు ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ ఇచ్చారు. వాళ్ళు దే వర్ రెడీ టు ఆఫర్ మీ ద ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ అండ్ ఐ వాజ్ ద యంగెస్ట్ ఇన్ ద కంపెనీ. ఆ కంపెనీ మొత్తంలో నేనే యంగెస్ట్. కానీ నాకు మిగతా 20-30 మంది టీమ్ ని మేనేజ్ చేయడానికి నాకు ఆ పొజిషన్ ఇచ్చారు. బట్ ఐ హావ్ రిజెక్టెడ్ దట్. ఎందుకంటే నాకు ఆ పొజిషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది హ్యూమన్ రిసోర్సెస్. సో హ్యూమన్ రిసోర్సెస్ లో నాకు కావాలని అడిగాను. అయితే ఆల్రెడీ 2 ఉన్నారు, ఇప్పుడు మేము అడిషనల్ గా తీసుకోలేమన్నారు. సో నేను మళ్ళీ వన్స్ అగైన్ మీకు ఎక్కడ ఉంది ఇంట్రెస్ట్ అటువైపు వెళ్ళాలి. అంత మంచి పొజిషన్ వదిలేసి అమీర్పేట్లో ఆల్రెడీ 6 నెలల నుంచి మూతపడ్డ ఒక కంపెనీలోకి వచ్చి జాయిన్ అయ్యాను. నేనే వచ్చి అప్పుడు అమీర్పేటలో చిన్న కంపెనీ సెటప్, ఆల్రెడీ వాళ్ళకి US లో కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళకి కంప్యూటర్స్ నేనే కొనుక్కున్నా, ఇంటర్నెట్ నేనే తీసుకొచ్చా, ఫోన్ లైన్ నేనే తెచ్చుకున్నా. ఇవన్నీ తెచ్చుకొని కూర్చొని రాత్రి వేళ నైట్ షిఫ్ట్, అప్పటిదాకా నైట్ షిఫ్ట్ అలవాట్లేదు. అలాంటిది 2005లో ఫస్ట్ టైం, అంటే నైట్ షిఫ్ట్ అలవాట్లేదు అంటే కాల్ సెంటర్లో అలవాటు, కానీ మధ్యలో ఈ సర్వే అనలిస్ట్ డే టైంలో జాబ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వెళ్ళి స్టార్ట్ చేసి అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఐటీ కన్సల్టింగ్, హ్యూమన్ రిసోర్స్ కన్సల్టింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకొని అలా స్టార్ట్ చేశాను. అలా నేను స్టార్ట్ చేసిన మెట్టు నాకు సొంతంగా కంపెనీ పెట్టుకోవడానికి కుదిరింది. సో ఏదైనా సరే రిస్క్ అనేది తీసుకున్నప్పుడే మనకి రివార్డ్ అనేది ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా నాకు 2004లోనే ICICI బ్యాంక్ లో రిటైల్ లయబిలిటీస్ గ్రూప్ ఆఫీసర్ గా నాకు పొజిషన్ వచ్చింది. ICICI బ్యాంక్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ టెస్ట్ కండక్ట్ చేస్తే 150కి 149 స్కోర్ వచ్చింది. ఐ వాజ్ ద టాప్ స్కోరర్. ఇంత చూస్తే యాక్చువల్గా 2 hours టెస్ట్ అయితే నేను 1 hour లో కంప్లీట్ చేశాను. సో అరిథమెటిక్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ నా నాలెడ్జ్ ఇప్పుడు కొంచెం తగ్గుండొచ్చు, మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి. కానీ మ్యాథమెటిక్స్లో నేను ఐ వాజ్ ద టాప్ స్కోరర్. 97 వచ్చాయి నాకు, 99 వచ్చాయి నాకు మా స్కూల్లో కూడా. అండ్ హిందీలో కూడా నాకు 90 out of 100. సో ఆ టైంలో 90 అనేది అసలు టాప్ స్కోర్. 97లో 25 years బ్యాక్ అంత స్కోరింగ్ వచ్చేది కాదు, చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. సో ఆ టైంలో కూడా నాకు అంటే బేసిక్లీ నేను ఏదైనా పట్టుకుంటే ఖచ్చితంగా సాధించాలని కోరుకునేవాడిని. సో హిందీలో కూడా మనకి భూషణ్, విశారద, విద్వాన్ అని చెప్పేసి అని ఉండేవి. అవి కూడా నేను 97లోనే, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 15-16 yearsలోనే కంప్లీట్ చేశాను.
సో నాకు భాష పైన హిందీ పైన తెలుగులో ఎంత బాగా మాట్లాడగలను, ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడగలను, హిందీ కూడా మాట్లాడగలను. అలా మొదలైంది. సో అలా మొదలైన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుంచి కాల్స్ ఈ స్టాఫింగ్ కంపెనీలో స్టార్ట్ చేశాను. అలా నేర్చుకుని అక్కడ నుంచి యూకేకి వెళ్ళడం, యూకే నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ కోసం రావడం, తిరిగి రావడం తర్వాత ఆ తర్వాత మళ్ళీ అక్కడ కంపెనీ స్టార్ట్ చేశారు కదా మళ్ళీ 2016లో. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 years పాటు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ కంపెనీకి వాళ్ళు యుఎస్ లో ఉన్న కంపెనీకి నేను ఇక్కడ ఇండియాలో వాళ్ళకి బ్రాంచ్ ఆఫీస్ స్టార్ట్ చేసి 6 years పాటు ఆ కంపెనీకి నేను మేనేజ్ చేశాను. 2016లో వాళ్ళకి అప్పగించేశాను. మేనేజ్మెంట్ తో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళకి నేను అప్పగించేశాను. అప్పగించినప్పుడు కాకపోతే నాకు ఆల్రెడీ 6 years నుంచి కంపెనీని రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 16లో నేను సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. యుఎస్ లో కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇదంతా చూసి మీరు చాలా సక్సెస్ స్టోరీ అనుకుంటారు. 2017లో ఏమైంది అనేది వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 2016లో కంపెనీ స్టార్ట్ చేశాను అండ్ నాకు అప్పటికే చాలా కాంటాక్ట్స్ ఉండేవి. 6 years నుంచి నేను ఒకటే కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్న కాంటాక్ట్స్ వల్ల నాకు చాలా మంది కాంటాక్ట్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, అంత ముందు ఉన్న క్లయింట్స్. కానీ నా కంపెనీ వాళ్ళు ఏం చేశారు, నాకే ఒక నోటీస్ పంపించారు, ఐ కెనాట్ అప్రోచ్ టు ఎనీ ఆఫ్ మై ప్రీవియస్ క్లయింట్స్ అని. అలా నేను 16లో నాకు హైలో ఉన్నవాడిని, 17లో నాకు ఎంత లోకి వెళ్ళిందంటే ఉన్న ఫ్లాట్, గోల్డ్, వైఫ్ గోల్డ్ ఇవన్నీ అమ్మేసి లాస్ట్కి మా అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు ₹1 కోటి అప్పు చేసి మరి నేను సర్వైవ్ అవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో నా కంపెనీ కనుక సక్సెస్ అవ్వకపోతే లిటరల్లీ నేను రోడ్ పైకి వచ్చేసినట్టే. కానీ రిస్క్ అండ్ రివార్డ్, రిస్క్ తీసుకున్నప్పుడే వారికే రివార్డ్ ఉంటుంది. సో నేను బ్యాంక్ లో జాబ్ చేస్తుంటే అలాగే ఉండేది, ఆ తర్వాత నేను ఆ కంపెనీలో ఉండుంటే అలాగే ఉండేది. కానీ దాంట్లోంచి బయటికి వచ్చి నా శాలరీ 2016లో నేను వదిలేసేపటికి నా శాలరీ 3.5 lakhs అండ్ ఐ యూస్ టు గెట్ అన్ ఇన్సెంటివ్ ఆఫ్ 5 lakhs. మంత్లీ 8 lakhs సంపాదించేవాడిని. మంత్లీ 8 lakhs in 2016. అది అలాంటిది నేను లిటరలీ జీరోకి వచ్చాను. మళ్ళీ 2008 నుంచి ఎంత టర్న్ అరౌండ్ అయిందంటే 8 lakhs మీకు ఏదైతే చెప్తున్నానో అది నేను అంతకు 4 to 5 times ఎక్కువ సంపాదించే పొజిషన్కి వచ్చాను. సో అవన్నీ ఎలా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ కమిట్మెంట్, యువర్ హార్డ్ వర్క్ అండ్ ఖచ్చితంగా సాధించగలమనే నమ్మకం ఉండాలి. ఇప్పుడు అవన్నీ నేను అలా కష్టపడుతూ మళ్ళీ నేను 2018లో మొత్తం అప్పులన్నీ తీర్చుకొని, ఆ 2019లో ఒక ల్యాండ్ కొనుక్కొని, 2020లో ఇంకో ఫ్లాట్ కొనుక్కొని, 21లో ఇంకో ఫ్లాట్ కొనుక్కొని, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్న సమయంలో 2023లో మా మదర్ చనిపోవడం జరిగింది. 23లో తనకు ఒక కోరిక ఉండేది, తన రచనల్ని, కవితల్ని, తను రాసిన నవెల్స్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టి చెప్పాలి, అందరికీ చెప్పాలని ఒక కోరిక ఉండేది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ కోరిక నేను నెరవేర్చలేకపోయాను. నేను ఆల్రెడీ రోజువారి పనులతో బిజీ అయిపోయి ఈ బిజినెస్ సక్సెస్ చేయాలని, సో ఎట్లా అంటే ఖచ్చితంగా నేను ఒకటి సాధించి చూపెట్టాలి, నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక పాయింట్తో ఉండి అమ్మ ఎన్నిసార్లు అడిగినా సరే నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. అయితే మా మదర్ చనిపోయాక నాకు ఒక రోజు ఆ రియలైజేషన్ వచ్చింది, అమ్మ కోరికని నేను ఒకటి మిస్ చేస్తాను, సో అమ్మది చేయాల్సింది నేను మర్చిపోయాను అనే ఫీలింగ్ వచ్చింది. అలా జూలై 2023లో నాకు అసలు ట్రావెల్ బ్లాగ్స్ తెలియదు, ఎవరిది చూడలేదు, అప్పటికి ఏవి తెలియదు, నేను చేయగలనా లేదా ఏవి తెలియదు. కానీ నేను అనుకున్న 108 countries నేను ఎట్లాగో రచనలు చేయలేను, కవితలు చెప్పలేను, నేను చేయలేను. కాబట్టి నాకు తెలిసింది చేద్దాము అనే ఉద్దేశంతో ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అలా మొదలు పెట్టిన దాన్ని నేను ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కంట్రీస్ తిరుగుతూ వచ్చాను. ఈ కంట్రీస్ అన్ని తిరగటం కూడా ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? 2007లో నా ఫస్ట్ కంట్రీ. 2007 ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏది? లండన్ వయా దుబాయ్. ఓకే. సో దుబాయ్ నుంచి వయా దుబాయ్ నేను లండన్కి వెళ్ళాను. లండన్ లోనే 2.5 years ఉన్నాను. ఆ 2.5 years లో 10 times ట్రావెల్ చేశాను, 10 times బ్యాక్ అండ్ ఫోర్త్. ఒక 3-4 times పర్సనల్ గా, 3-4 times, ఒక 7-8 times, 6-7 times కంపెనీ ద్వారా యూకే నుంచి ఇండియాకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. టెక్ మహీంద్రా ఇండియన్ బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళకి, కాకపోతే పూణేకి వచ్చేవాడిని, పూణే నుంచి హైదరాబాద్కి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. అయితే కంపెనీ సెటప్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా మదర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు నేను ఆలోచన వచ్చింది, సో ఏం చేయగలను అనేది. సో అమ్మ కోరిక ఎలా తీర్చగలను అని అప్పుడు ఆ రోజు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సరే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం, అమ్మలాగా చేయలేకపోయినా సరే ప్రపంచాన్ని, అందరికి నా ప్రపంచాన్ని, నేను చూస్తున్న ప్రపంచాన్ని అందరికీ చూపిద్దాం అనే ఒక కోరికతో మొదలు పెట్టాను. అయితే 2023లో
నేను అప్పటికే ఆల్రెడీ దాదాపు 10-15 దేశాలు, దాదాపు 18 నుంచి 20 దేశాలు తిరగడం జరిగింది. సో దాంట్లో కొన్ని దేశాలు మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళి, ఎందుకంటే అంత ముందు 15 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కాబట్టి ఆ కంటెంట్ కానీ డీటెయిల్స్ కానీ ఏం లేవు కాబట్టి కొన్ని కంట్రీస్ తిరిగినవి వెళ్తూనే లాస్ట్కి వచ్చేసరికి December 31st కల్లా 25 కంట్రీస్ పూర్తయ్యాయి. 25 కంట్రీస్ పూర్తయ్యాయి. అప్పుడు నేనేమనుకున్నానంటే 4 yearsలో 100 కంట్రీస్ అయితే కంప్లీట్ చేయగలమేమో, ఎవ్రీ ఇయర్ 25 కంట్రీస్ అని అనుకున్నాను. ఎవ్రీ ఇయర్ 25 కంట్రీస్ వెళ్దామని అనుకున్నాను ఒరిజినల్గా. జనవరికి వచ్చేసరికి 2024కి వచ్చేసరికి సిచ్యువేషన్స్ మారిపోయాయి. నాకేమనిపించింది అంటే 2020 ఓన్లీ 25 కంట్రీస్ అని అంటే 4 years అవుతుంది. మొత్తం ప్రపంచం మొత్తం 195 కంట్రీస్ ఉన్నాయి, 7 years పడుతుంది. అంత డిలే ఎందుకు చేయడము? ఐఎమ్ ఆల్రెడీ 40+. సో ఎప్పుడు ఇలాగే ఇంతే హెల్త్ ఉంటుంది, ఇంతే వెల్త్ ఉంటుందని నమ్మకం లేదు. బిజినెస్ కూడా డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది, ఎందుకంటే అక్కడ యూఎస్లోనూ రెసెషన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ అయినాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు నాకు కన్సిస్టెంట్గా ఇన్కమ్ వస్తుంది, కన్సిస్టెంట్గా ఇదే రేంజ్ ఆఫ్ హెల్త్ ఉంటుంది అనే గ్యారంటీ లేదు. కాబట్టి వై నాట్, ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళు వై నాట్ 175 అన్నట్టు వై నాట్ 100 ఇన్ ఇయర్ అని చెప్పేసి నేను సొంతంగా టార్గెట్ పెట్టుకొని January 1st నుంచి అలా స్టార్ట్ చేశాను. ఈ ఇయర్లో ఆల్రెడీ 33 కంట్రీస్కి వెళ్ళాను. ఇప్పటికే మే కల్లానే 33 కంప్లీట్ అయిపోయాయి. 2024 జనవరి నుంచి మే వరకల్లానే 33 కంట్రీస్ అయ్యాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే 49 కంట్రీస్ అయ్యాయి. యూనిక్ కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ టాస్క్ అయిపోయింది మీది ఆల్మోస్ట్. అయితే యూనిక్ కంట్రీస్ నేను చెప్తున్నాను. సో యూనిక్ అంటే ఇప్పుడు దుబాయ్కి 12 సార్లు వెళ్ళాను, ఐఎమ్ ఓన్లీ కౌంటింగ్ ఇట్ 1. థాయిలాండ్కి 5 సార్లు వెళ్ళాను, 1 time. ఆస్ట్రేలియాకి 5 times వెళ్ళాను, 1 time. సో అలా వెళ్ళిన కంట్రీని కౌంట్ చేయట్లేదు, వెళ్ళిన కంట్రీ ఒకటేసారి కౌంట్ అవుతుంది. అలా 49 యూనిక్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ రిపీటెడ్ గా ఎందుకు వెళ్ళారు అంటే కొన్నిసార్లు చేంజ్ ఓవర్స్ ఉంటాయి, కొన్నిసార్లు కంట్రీని నచ్చి మనం ఇంకో సిటీకి వెళ్ళడం లేదా ఇంకొక ప్లేస్కి వెళ్ళి తిరిగి రావడం. దుబాయ్ ఏమో నాకు పర్సనల్ గా నా చాయిస్, నా ఫేవరెట్. అక్కడ మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఇప్పటిదాకా అయితే నేను కంపెనీ సెటప్ చేయలేదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం దుబాయ్లో కంపెనీ స్టార్ట్ చేస్తున్నారని. అలా కాదు, ఎందుకంటే అక్కడ దుబాయ్లో ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. నేను ఇంతవరకు అయితే పెట్టలేదు, కానీ ఒక బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను దుబాయ్లో. ఆడ సెటప్ చేసేటైతే మేబీ నా సెకండ్ హౌస్. నాకు ప్రపంచం ఎంత తిరిగినా సరే ఇండియాలో, హైదరాబాద్లో మా ఇల్లే ఇష్టం నాకు. సో ఇక్కడ ఉండడానికి, మన ఫుడ్ తినడానికి ఇష్టపడతాను. అందుకే నేను వెజిటేరియన్ గా ఉండి, మీరు హోమ్ ఫుడ్స్ ఇష్టపడతారు. మరి ఇన్ని కంట్రీస్ తిరుగుతూ ఉంటే మీకు ఫుడ్ దగ్గర ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? అంటే మనం తినేది అక్కడ దొరుకుతుందో దొరకదో, ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు అమ్మో ఇక్కడికి వెళ్ళొద్దు ఇంకా ఎప్పుడు రాకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? ఏ ప్లేస్ అయినా? చాలా ఉన్నాయండి, చాలా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. మీరు క్యారీ చేసుకొని వెళ్తారా ఫుడ్? సో ఖచ్చితంగా నేనేం చేస్తానంటే మా ఇంటి నుంచి ఓడప్పాలని, చెగోడీలని, అరిసెలని, నెక్స్ట్ ఇలాంటివన్నీ కొన్ని ఫుడ్స్ తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను. కనీసం ఒక 15 to 20 days మనకి బాగుండేలాగా. చకినాలని, ప్లస్ ఇవి కాకుండా పచ్చళ్ళు, పికిల్స్ తీసుకెళ్తాను. ఇది కాకుండా పొళ్ళు, సో పుట్నాల పొడి, ధనియాల పొడి, పల్లీల పొడి. సో ఇవేంటంటే మనం రైస్ చాలా వరకు తీసుకెళ్ళాము. చాలా చోట్ల ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి రైస్ అనేది దొరుకుతుంది. అక్కడ కుకింగ్ చేసుకొని, లేదంటే ఒకవేళ కుక్ చేయలేని పరిస్థితి ఉండేటైతే మనకి ఆర్డర్ చేస్తే రైస్ వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు ఆ రైస్ కూడా అసలు బాగుండవు కొన్ని కంట్రీస్ లో. సో మనం అది సర్వైవ్ అవ్వాలి. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా గాడ్స్ గ్రేస్ ఇంతవరకు ఎప్పుడు నాకు హెల్త్ ఇష్యూ రాలేదు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, నాకు హెల్త్ ఇష్యూస్ రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి హోమ్ ఫుడ్స్ అనే కాకుండా నేను ఇంతవరకు నా లైఫ్లో ఒక్కసారి కూడా మెడిసిన్ వేసుకోలేదు, ఒక్క మెడిసిన్ కూడా వేసుకోలేదు. ఫీవర్ వచ్చినా, నాకు జలుబు అనేది కొంచెం కామన్గా వస్తుంటుంది. సో 2-3 నెలలకు ఒకసారి జలుబు వస్తుంది. ఆ రోజు కూడా నేను ఎలాంటి తీసుకోను. నాకు ఈ సైట్ ఒకటి వచ్చింది, 25 years అవుతుంది. ఈ సైట్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఎవ్రీడే స్పెక్స్ పెట్టుకుంటాను. సో స్పెక్స్ కంపల్సరీ. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నేను ఎలాంటి మెడిసిన్ కానీ మెడికేషన్ కానీ తీసుకోలేదు. కాకపోతే వ్యాక్సిన్స్ మ్యాండేటరీ అన్నప్పుడు వ్యాక్సిన్స్ మాత్రం తీసుకున్నాను. కరోనా వ్యాక్సిన్ మాత్రం 3 vaccines తీసుకున్నాను, బోనస్ బూస్టర్ వ్యాక్సిన్ తో సహా తీసుకున్నాను. నాకు లక్కీలీ ఆ 3 సార్లు కూడా ఎప్పుడు ఫీవర్ కానీ ఏమీ రాలేదు, జస్ట్ హ్యాండ్ పెయిన్ మాత్రం కొంచెం వచ్చింది. సో నాకు అనిపించేది ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే మందులకు అలవాటు చేస్తారో, ఏదన్నా జబ్బు చేసిందంటే ఆ మందు తీసుకుంటేనే మీకు తగ్గుతుంది. అదే మందు అలవాటు చేయకపోతే, మనకి ఎలాంటి డ్రగ్స్ కానీ ఎలాంటి మెడిసిన్స్ కానీ తీసుకోకపోతే ఆటోమేటిక్ గా మన సెల్ఫ్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనేది నా ఫీలింగ్. మా మదర్ 40 years బెడ్ లో ఉండి కూడా ఒక్క మెడిసిన్ వేసుకోలేదు. నమ్ముతారా మీరు? 40 years మా మదర్ ఒక్క మెడిసిన్ కూడా వేసుకోలేదు. నేను కూడా అసలు ఒక్క మెడిసిన్ కూడా వేసుకోను. నేను అసలు నాకు ఇష్టం ఉండదు. సో మెడిసిన్స్ తీసుకోను. టీ కాఫీ కూడా అలవాటు లేదు. ఎంతవరకు టీ అండ్ కాఫీ కూడా రుచి తెలియదు నాకు. చిన్నప్పటి నుంచి నెవర్ ఎవర్ టేస్టెడ్ టీ కాఫీ ఇన్ మై లైఫ్. ఎందుకంటే చిన్నప్పుడు
మంచిది కాదని మా అమ్మ వద్దంది. పెద్ద పెరిగిన తర్వాత నాకు రుచి నచ్చలేదు, వాసన నచ్చలేదు. రుచి అంటే స్మెల్ కూడా అదే. నేను టేస్ట్ కూడా చూడలేదు, వాసన నచ్చలేదు అని రుచి లేదు. సో పాలు, హార్లిక్స్ లేదా పాలలో బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ మాత్రమే అలవాటు. ఓకే. చిన్నప్పటి నుంచి ఏది ఉందో ఇప్పటికీ అదే బ్రిటానియా బిస్కెట్స్ లేదా గుడ్ డే బిస్కెట్స్ లాంటివి అవును. మాత్రమే తింటాను. ఇంతకు ఓకే. మించి ఇంకా నేను వేరే ఏ milk తో అలవాటు పడదు, లేదు. ఏ అలవాటు లేదు. టీ కాఫీనే తాగాను వాడికి స్మోక్ డ్రింకింగ్ అనేది అసలు ఛాన్సే లేదు. అవును. ఎందుకంటే నా టేస్ట్ బర్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయవు. ఓకే. ఎందుకు అని అంటే చాలా మందికి డౌట్ వస్తూ ఉండొచ్చు, ఎందుకు బియర్ కానీ లేకపోతే విస్కీ కానీ అసలు ట్రై కూడా ఎలా చేయకుండా ఉంటారు అని చెప్పేసి. ఎందుకు ట్రై కూడా చేయలేదు అని అంటే నాకు రుచి తెలియదు కదా మీకు. రుచి తెలియకపోవడమే కాదు, ఈవెన్ ఆరెంజ్ జ్యూస్ తప్పించి, ఆరెంజ్ లేదా మ్యాంగో లేదా ఇలాంటి స్వీట్ తప్పించి నేను ఇంతవరకు యాపిల్ జ్యూస్ అండ్ గ్రేప్ జ్యూసే తాగలేదు. అవే నాకు నచ్చదు. యాపిల్ జ్యూస్ అండ్ గ్రేప్ జ్యూసే స్మెల్ టేస్ట్ నచ్చని వాడిని నేను. ఈ బియర్ కానీ వాటి స్మెల్ తెలుసు నాకు, డ్రింక్ చేయకపోయినా స్మెల్ తెలుసు. అవైతే నేను కనీసం రుచి కూడా చూడలేదు. అండ్ నేను ఒక వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియనే ఉన్నాను. మా ఫ్యామిలీలో కూడా రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో చాలా మంది తినేవాళ్ళు ఉన్నారు. కానీ తింటారు. నేను ఒక పక్క వైశ్య కుటుంబంలో పుట్టాను. నా ఉద్దేశంలో బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ ఎందుకు తినకూడదు అని అంటే బ్లడ్ అండ్ ఒక పర్టికులర్ మనం జనరేషన్స్ నుంచి, కొన్ని వందల వేల జనరేషన్స్ నుంచి మనకు వచ్చే ఒక ట్రీ ఉంటుంది, దాన్ని మనం బ్రేక్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఇది చెప్తున్నాను కదా అని చెప్పేసి ఒకరిని డిస్క్రిమినేషన్ చేస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. నాకు నేను ఎవరిది కులం కానీ మతం కానీ ఎప్పుడు చూడను. అలా కుల మతాలని కానీ ఇలా చూసేవాడిని అయితే నేను వేరే దేశాలకు వెళ్ళి, నేను పక్కా హిందువుని, దేవుణ్ణి నమ్ముతా. కానీ అయినా కూడా క్రిస్టియన్ గుళ్ళల్లోకి క్రిస్టియన్ చర్చెస్కి వెళ్ళాను. క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు. వాటికన్ సిటీకి కూడా వెళ్ళాను. ఇస్లాంకి సంబంధించిన విషయాలు తెలుసు. అండ్ ఇస్లాం దేశాలకు వెళ్ళాను, ముస్లిం కంట్రీస్కి వెళ్ళాను. ఆ తర్వాత ఈవెన్ మన పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాను. అది నా పర్సనల్ ఫేవరెట్. అది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటాను, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్. సో నాకు ఎలాంటి కులం కానీ మతం కానీ నాకు సంబంధం లేదు. కానీ మనం ఏ కులంలో అయితే పుడతామో దాన్ని కంపల్సరీ దాన్ని బ్రేక్ చేయకూడదని నా పర్సనల్ ఫీలింగ్. రెండోది, మీరు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఒక ఇంపార్టెంట్ సర్జరీ ఉంటే వాళ్ళు మీ క్యాస్ట్ అడుగుతారు. ఎందుకు అనంటే వాళ్ళ వెజిటేరియన్స్ కి అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక రకమైన అనస్థీషియా లెవెల్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి ఇంకో రకమైన అనస్థీషియా లెవెల్స్ అండ్ ఇంకో ట్రీట్మెంట్ లెవెల్ ఉంటుంది. అది సైంటిఫిక్ గా మీరు ఎవరినైనా అడగొచ్చు. ఎందుకంటే ఒక ఓన్లీ వెజిటేరియన్ ఉన్న బాడీలో ఉండే రియాక్షన్స్ లెవెల్ కానీ ఈ బాడీలో రియాక్షన్స్ లెవెల్ కానీ డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని నేను బ్రేక్ చేయదలుచుకోలేదు. సో నాకు పర్సనల్గా నాన్ వెజ్ అనేది ఒక ఈటబుల్ ఐటమ్ కాదు. సో ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఇది చికెన్ కానీ మటన్ కానీ అవి పుట్టింది మన కోసము, వాటిని తినడం కోసం అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను వాళ్ళని ఒకటే అడుగుతాను, మీరు పందిని తింటారా? తినమంటారు. కానీ అదే అమెరికాలో పందిని ఇష్టపడి తింటారు. కుక్కని తింటారా? కుక్కల్ని పెంచుకుంటాం. సో వాటిని అలా తింటారు అని అంటారు. మా కోడి కూడా అంతే, అలాగే పెంచుకుంటారు కదా. అయితే కాకపోతే కోడి గుడ్లు తింటారు. ఆ కోడి గుడ్డు తినేదాన్ని వెజిటేరియన్ కింద ఎందుకు కన్సిడర్ చేస్తాము అని అంటే నేషనల్ ఎగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఈసిసి వాళ్ళతో కూడా మీరు తెలుసుకుంటే, మీరు ఆ వెబ్సైట్లో కూడా చూస్తే మీకు తెలుస్తుంది. మనకు దొరికే ఎగ్స్ అనేవి ఇవి ప్యూర్ వెజిటేరియన్ ఎగ్స్. ఎందుకంటే అవి ఒక కోడి పుంజు కలిస్తే వచ్చే ఎగ్స్ ని వాళ్ళు అమ్మరు. అవి కోళ్ళ ఫామ్ లో పెట్టి వాటిని మళ్ళీ కోళ్ళను పుట్టించి వాటిని పెంచడం కోసం మాత్రమే వాటిని వాడతారు. మనకు బయట దొరికేవన్నీ ఆ కోడిని ఒక సర్టెన్ హీటింగ్ కండిషన్ లో పెడితే అది ఒక గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డుని మనకు అమ్ముతారు. ఎందుకంటే మనకి ఎక్స్ట్రీమ్ హీట్ 48-50 డిగ్రీస్ హీట్ ఉండే టెంపరేచర్ లో కూడా ఆ గుడ్డు పగలదు. దాంట్లోంచి పిల్లల నుంచి బయటికి రావు. కంపెనీ ఎగ్స్ అంటారు. కంపెనీ ఎగ్స్ అనేవి అన్ని ప్యూర్ వెజిటేరియన్ ఎగ్స్. సో నేను ఎగిటేరియన్ అయినా సరే వెజిటేరియన్ కిందనే కన్సిడర్ చేస్తాను. సో అది తెలిసిన తర్వాత, దాంట్లో లైఫ్ లేదని తెలిసిన తర్వాత, అది కూడా ఎగ్ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ ఆప్షన్ ఫర్ మీ. నేను అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఎగ్తే ఆప్షన్ ట్రై చేస్తానని కాదు. ఏది దొరకనప్పుడు బాయిల్డ్ ఎగ్స్ అండ్ మష్రూమ్స్ అనేది ప్రపంచంలో అన్ని చోట్ల దొరుకుతాయి, అవి తీసుకుంటాను. ఆరెంజ్ జ్యూస్ దొరుకుతుంది, ప్లస్ హోమ్ ఫుడ్ ఎట్లాగూ ఉంటుంది. సో ఇవి నాకుండే ఆప్షన్స్. ఎందుకు ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మనకి వెజిటేరియన్ గా సర్వైవ్ అవ్వలేము అని చాలా మంది అనుకుంటారు. సో ప్రపంచంలో మన ఇండియా దాటితే వెజిటేరియన్ గా సర్వైవ్ అవ్వలేము అని. నేను ఆ నానుడిని బ్రేక్ చేద్దాము. 49 కంట్రీస్ ఆల్రెడీ నేను పర్సనల్ గా తిరిగాను వితౌట్ బీయింగ్ ఎ నాన్ వెజిటేరియన్. దాన్ని 100 కంట్రీస్ ఒకటే సంవత్సరంలో పూర్తి చేసి చూపించి సమాజానికి ఎస్, ఈవెన్ ఎ వెజిటేరియన్ కెన్ ట్రావెల్, ఈవెన్ ఎ వెజిటేరియన్ కెన్ సర్వైవ్ అని చూపిద్దాం అనుకుంటున్నా. ఇన్ని కంట్రీస్ కి వెళ్తున్నప్పుడు
ఏ కంట్రీకైనా వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్ ఎక్కువ అనిపించడము అలా ఏమైనా ఆలోచిస్తారా మీరు? అలా అస్సలు ఆలోచించారా? అంటే చాలా కంట్రీస్ చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. చాలా మనకి ముఖ్యంగా ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, లేదా యూకే కానీ, యూరోప్ కానీ చాలా ఎక్స్పెన్సివ్. కానీ లక్కీలీ బై టచ్ వుడ్ గాడ్స్ గ్రేస్ నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక ఇల్లు, ఒక 2 అపార్ట్మెంట్స్, సో దాదాపు 6 ఫ్లాట్స్ మేము రెంట్కి ఇస్తున్నాం. అది కాకుండా ఒక 3.5 acres ల్యాండ్ హైవే పైన తీసుకోవడం జరిగింది. సో వీటితో ఒక 1.5 to 2 lakhs మంత్లీ రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మాకు. అవి వస్తూ ఉన్నాయి. అవన్నీ మా వైఫ్కి ఇచ్చేస్తాను. ప్లస్ తను అది రెగ్యులర్గా తను మా పిల్లలకి ఎడ్యుకేషన్కి కానీ, లేకపోతే మాకు చాలా పెట్స్ ఉన్నాయి. 3 dogs ఉన్నాయి, ఒక 25 fishes ఉన్నాయి, ఒక 30+ ప్యారెట్స్ అండ్ అవి ఉన్నాయి. సో పక్షులు ఉన్నాయి, ప్లస్ ఒక 4 tortoises ఉన్నాయి. సో ఇవన్నీ పెంచుకుంటాం. వీటన్నిటికీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ తను చూసుకుంటుంది. నేను సంపాదించే సంపాదన ఈ సంవత్సరం 2 సంవత్సరాల పాటు నేను ఈ ట్రావెలింగ్కే డెడికేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అలా ఎంత ఖర్చు అయినా సరే వెళ్ళడానికి ముందు ఆలోచిస్తా, కానీ ఒకసారి వెళ్ళిన తర్వాత ఆలోచించదు. ఈ ఇయర్కి ఆల్రెడీ నేను ఒకసారి ఎప్పుడైనా కూడా నా మెంటాలిటీ ఏంటి అంటే ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి, దాని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించండి, దాని ప్లస్ ఆర్ మైనస్ అన్ని ఆలోచించండి. ఒక్కసారి దిగిన తర్వాత దాని నుంచి ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోవడమే, ముందుకు వెళ్ళిపోవాలి. ఎలా అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాని గురించి ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఎందుకు అనంటే నేను చెప్పాను కదా 2023లో ఆల్ టైమ్ హైలో ఉన్న నా కంపెనీ ఇప్పుడు వచ్చేసరికి ఆల్ టైమ్ లోలోకి వచ్చింది. నేను ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెడుతున్నానో అంతకంటే తక్కువ సంపాదన ఉంది నాది. అంతకుముందు నా సంపాదనలో 25-30% ఖర్చు పెడితే ఇప్పుడు నేను 150% ఖర్చు పెడుతున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ సర్వైవింగ్ హ్యాపీలీ బికాస్ నేను దీనికి ఫిక్స్ అయిపోయాను. ఇది ఇలా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా సో మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకెళ్ళిపోయాను. అలా మ్యారేజ్ ఏ ఇయర్ లో అయింది? 12 years అవుతుందండి. 2 పిల్లలు ఉన్నారు. దాంట్లో మా పెద్ద బాబుకి ఆటిజం ఉంది, 9 years ఏజ్. సో వాడికి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది, రిక్వైర్డ్ ఉంటుంది, ఎందుకంటే స్పెషల్ స్కూల్కి వెళ్తాడు. అండ్ చిన్న బాబుకి ఏమో 5 years. సో వాడు మాత్రం కొంచెం చిచ్చర పిడిగే. మీ వైఫ్ మీరు ఇలా వెళ్ళడం రావడం అన్నిటికీ సపోర్ట్ చేస్తారా? సో సింగిల్ గానే వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా? ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి మనకి. సో నేను చెప్పాను కదా తనకి ఈ వచ్చే డబ్బుల్ని తనకి అలా ఫిక్స్ చేశాను. తను అక్కడ ఆల్రెడీ తనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ నేను చేసి పెట్టాను కాబట్టి నా పైన డిపెండెన్సీ లేకుండా చూసుకున్నాను. అండ్ మా పిల్లలిద్దరు కూడా మా వైఫ్కి ఎక్కువ కనెక్టెడ్. ఒక విధంగా ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. నేను సింగిల్ గా వెళ్తుంటాను. మా వైఫ్ ని మా బాబుని మొన్న ఈ మే మంత్ లోనే వాళ్ళిద్దరు బర్త్డేస్ ఉన్నాయని వాళ్ళిద్దరిని కలిపి 10 countries కి తీసుకెళ్లాను యూరోప్ లో. అంతకంటే ముందు దుబాయ్ కూడా తీసుకెళ్లాను. సో ఎప్పుడైనా వీలైనప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉంటాను, కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్తుంటాను, కొన్నిసార్లు మా రిలేటివ్స్ ని తీసుకెళ్తుంటాను, చాలా వరకు సోలోగా వెళ్తూ ఉంటాను. ఎందుకంటే చాలా చోట్ల మనకి వీసా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వీసాస్ అప్లై చేయాలన్నా, అవి రావాలన్నా, వాళ్ళు మనతో ట్రావెల్ చేయాలన్నా అంత నాకు సమయం లేదు. సో ఈ సంవత్సరం ఫాస్ట్ పేస్, కంప్లీట్ ఫాస్ట్ పేస్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. సో ఎక్కడ కూడా 2 నుంచి 3 రోజులు లేదా 4 రోజులకు మించి ఉండదలుచుకోలేదు. ఒకవేళ కంట్రీ చాలా చిన్నది అవసరం లేదనుకోండి 1 day కూడా వెళ్ళిపోతాను. కిరిబాస్ అనే ఒక కంట్రీ ఉంది, దాంట్లో ఓన్లీ 1 night స్పెండ్ చేశాను. ఆ 1 night కోసం $2,000 పెట్టి ఫ్లైట్ తీసుకున్నాను టికెట్. దాదాపు $120,000, $2,000 Australian dollars. $120,000 ఖర్చు పెట్టి ఓన్లీ 1 night స్టే చేయడానికి. అక్కడ మళ్ళీ హోటల్, అక్కడ మళ్ళీ ట్రావెల్, అవన్నీ ఎక్స్ట్రా. ఓన్లీ ఫ్లైట్ టికెట్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే, ఎందుకంటే ఇంకో 1 week వరకు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ లేదు. సో ఈ కెరీబియన్ ఈ పర్టికులర్ కంట్రీస్లో, ఓషియానియా కంట్రీస్లో కానీ, ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నాయి, లేదంటే ఇటు కెరీబియన్లో కానీ చాలా చోట్ల మనకి లిమిటెడ్ ఫ్లైట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మా మదర్ సంవత్సరికం రాబోతుంది. సో ఆ సమయం అయిపోక ముందే నేను పూర్తి చేసుకొని రావాలి. ఒకసారి అక్కడికి వెళ్ళాను అంటే అవి కంప్లీట్ చేసుకొని రావాలి. సో ఇలా ప్రతి ఒక్కటి ప్రాపర్ ప్లానింగ్తో అక్కడికి వెళ్ళిపోయాక ముందుకు వెళ్ళిపోతుంది. ప్రైసెస్ అనేది కంప్లీట్లీ అసలు లెక్కలు తీసుకోండి, ఎక్కువనా తక్కువనా కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పడానికి. రీసెంట్గా నేను నేపాల్కి వెళ్ళాను. నేపాల్లో ముక్తినాథ్ అని ఒక క్షేత్రం, ఇట్స్ ఎ వెరీ ఫేమస్ టెంపుల్. సో ముక్తిధామం అంటాం దాన్ని. అక్కడ నుంచి మనకి పోఖరా నుంచి ముక్తినాథ్కి నేను ఒక రోజు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ వెదర్ బ్యాడ్ లేక క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత హెలికాప్టర్ బుక్ చేశాను. హెలికాప్టర్లో $2,500 వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి తీసుకొస్తారు. $2,500 అంటే చాలా ఎక్స్పెన్సివ్, $US అంటే దాదాపు 2 లక్షలు అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఆ రోజు కూడా క్యాన్సిల్ అయిపోయింది వెదర్ బాలేక. నెక్స్ట్ డే నేను మా ఇంటికి రావాలి, మా అమ్మది నెక్స్ట్ డే మాసికం ఉంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు ఆ రోజు హెలికాప్టర్ అవైలబుల్ వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే పోఖరా నుంచి ముక్తినాథ్ నుంచి పోఖరాకి రాకుండా డైరెక్ట్ నేను మన మెయిన్ నేపాల్లోని కాఠ్మండు ఎయిర్పోర్ట్కి
దాన్ని బుక్ చేసుకోవడానికి ఇంకో $1,500 ఎక్స్ట్రా అన్నాడు. $4,000, $3,35,000 ఖర్చు పెట్టి ఓన్లీ 3 hours, 3 to 4 hours ఫ్లైట్ జర్నీ కోసం అంత ఖర్చు పెట్టి వెళ్ళాను. అక్కడ వెళ్ళాను ఎందుకంటే ఆ నెక్స్ట్ డే నేను రావాలి. ఆ తర్వాత నుంచి అక్కడ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటే వెదర్ బాగాలేదు కాబట్టి క్లోజ్ చేసేస్తున్నారు. అది ఆ రోజు లాస్ట్. నేను మళ్ళీ వచ్చినా సరే మళ్ళీ నేను తిరిగి చూడలేను దాన్ని. సో నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు డబ్బులతో సంబంధం లేదు. వెళ్ళాలి అని అనుకోకపోయేటైతే ఆ తక్కువలో వచ్చినా సరే నేను వెళ్ళాను. సో డబ్బులు అనేది సెకండరీ. దీన్నే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. మన భాషలో, మన ఎడ్యుకేషన్లో మనం దీన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. సో ఎలా అంటే మనము ఏదన్నా సరే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెన్యూలో లెఫ్ట్ సైడ్ మాత్రమే చూసి రైట్ సైడ్లో చూడనప్పుడు దాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. దాని ప్రైస్ ఎంత అని చూడకుండా మనం ఈ లెఫ్ట్ సైడ్ మాత్రమే మెన్యూలో ఐటమ్ మాత్రమే చూసి ఆర్డర్ చేసేదాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నాకు వచ్చిందని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి వరల్డ్ ట్రావెలింగ్కి ఫిక్స్ అయ్యాను. ఒక్కసారి అది ఫిక్స్ అయ్యాక ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది లేదు. మీరు వెళ్ళిన చోటల్లా కూడా ఇంకా షూట్ చేయటము, పోస్ట్ చేయటం వీడియోస్లో. సో నేను ఎలా అంటే వెళ్ళిన వెంటనే ముందు అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకుంటాను. ఐ ఆల్వేస్ స్టే ఇన్ 5-star హోటల్. 5-star హోటల్ లేకపోతే కొన్ని కంట్రీస్లో మనకు అవైలబిలిటీ ఉండదు. అక్కడ ఏది డీసెంట్ ఉంటే ఆ డీసెంట్. అంతే తప్పించి బేసిక్గా మనకి చాలా తక్కువలో అయిపోవాలని హాస్టల్స్లోనూ లేకపోతే షేరింగ్ అకామిడేషన్స్లోనూ లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము అలా ఎప్పుడు చేయను. ఎందుకంటే అక్కడ వేరే కంట్రీస్లో చాలా మంది వాళ్ళ సర్వైవల్ తగ్గట్టు తీసుకుంటారు. ఒక్క పర్సన్ ఎక్కువ వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు మనం అంటే ఇష్టంతో వాళ్ళు రమ్మని పిలుస్తారు, కానీ మనం ఒకరిని ఇబ్బంది పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. సో మా రిలేటివ్స్ ఉన్న ఫ్రెండ్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే నేను ఎవరి ఇళ్లలో ఉండడానికి ఇష్టపడను. హోటల్లోనే స్టే చేస్తాను. వాళ్ళే నా దగ్గరకు వచ్చి కలుస్తారు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసేసి వస్తూ ఉంటాను తప్పించి ఎవరి ఇళ్లలో ఉండడానికి నేను ప్రిఫర్ చేయను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో వెళ్ళిన వెంటనే ఫస్ట్ అక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో మనకి అక్కడ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడి అక్కడ లోకల్ ఏమేమి సైట్ సీయింగ్స్ బాగుంటాయి అనేది తెలుసుకొని వాళ్ళతో డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే అయితే బై రోడ్లో కానీ మనకి కార్లో కానీ లేదంటే ట్యాక్సీలో కానీ మాట్లాడేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళతోనే షూట్ చేయించడం, లేదా ట్రావెల్ ఏజెంట్ లేదంటే మనకి గైడ్ ఎవరైతే ఉంటుందో ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్తో మనం వాళ్ళ దగ్గర వాళ్ళతో షూట్ చేస్తూ వాళ్ళు మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని తెలుగులో నేను రిలే చేసి చెప్తూ ఉంటాను. చాలా మంది నా యూట్యూబ్ వీడియోస్లో కొంతమంది కమెంట్స్ ఒకటి రాస్తూ ఉంటారు, తెలుగులో మాట్లాడరా, తెలుగులోనే మాట్లాడు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మన వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు మనం తెలుగులో మాట్లాడినా ప్రాబ్లం లేదు. అవును. కానీ నేను ఎక్కడెక్కడో వేరే ఏదో దేశాల్లో నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను వెళ్తున్నట్టే. ఎందుకంటే నేను సింగిల్గా వెళ్తున్నా. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు మేము వెళ్ళిన కొన్ని దేశాల్లో నల్లవాళ్ళ దేశాలు కూడా ఉన్నాయి. నల్లవాళ్ళని చూస్తేనే చాలా మంది భయపడతారు. అలాంటి నల్లవాళ్ళ దేశాలకు కూడా నేను వెళ్ళాను. వనువాతు అని, సమోవా అని, టోంగా అని ఇలాంటి కంట్రీస్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మనం మాట్లాడుతూ వాళ్ళు మనకు చెప్పే ఇన్ఫర్మేషన్ని నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా అని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు ఒకవేళ మనం ఏదైనా బూతులు చెప్తున్నామా, వాళ్ళ దేశాన్ని తగ్గించి చెప్తున్నామా అనే ఒక ఫీలింగ్ వస్తే అది ఎంత రిస్క్ ఉంటుంది. సో నేను తెలుగులో చెప్తూ ఇంగ్లీష్లో కూడా దాన్ని రిపీట్ చేస్తాను, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. ప్లస్ ఇది ప్లేస్ అని చెప్పినప్పుడు, ఇది ఇటువైపు అటువైపు అని చెప్పినప్పుడు వాళ్ళు మనకి వాళ్ళ కెమెరాని మనం షిఫ్ట్ చేస్తారు. కానీ చాలా మందికి ఆ బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నావు, తెలుగులో ఎందుకు మాట్లాడడం అంటే నేను కేవలం నేను సెల్ఫీ వీడియో షూట్ చేయట్లేదు, నాకు అక్కడ ఒకరు తీస్తున్నారు. సో వాళ్ళు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలే చేస్తున్నాను అని చెప్పేసి. ప్లస్ అంతేకాకుండా మన ఛానల్లో ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే కాదు కదా, నాన్ తెలుగు వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళకు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో తెలుగు అండ్ ఇంగ్లీష్ కొంచెం రీమిక్స్ చేసి మాట్లాడితే కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. కాకపోతే నేను కామెంట్స్ గురించి పట్టించుకోకూడదు, దీనికనే కాదు ఏ కామెంట్ గురించి కూడా మనం పట్టించుకోకూడదు. నా ఉద్దేశంలో నేను ప్రతి ఒక్కరు అంటే ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సర్వైవింగ్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్లో డబ్బులు వస్తేనే సంపాదించుకొని దాంట్లో నేను సర్వైవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఆల్రెడీ నాకు ఒక సంపాదన సోర్స్ ఉంది, కంపెనీ ఉంది, సంవత్సరానికి ఒక ₹1 కోటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను 3 సంవత్సరాల నుంచి. యూఎస్లో, ఇండియాలో కలిపి అంత సంపాదించగలిగే స్తోమత ఉంది. అలా ఉంది కాబట్టి నేను బయలుదేరాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నేను చేయట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నేను ఏం చెప్పదలుచుకున్నాను, నా ప్రపంచం ఏముంది అనేది చూపించదలుచుకున్నాను. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను నా ఎక్స్ప్రెషన్లో నచ్చితే మీరు ఇంప్రెస్ అవుతారు, నచ్చకపోతే ఊరుకుంటారు అంతే. అంతకు మించి నేనేం చేసేది లేదు. ఇది నా పాలసీ. నెవర్ ట్రై టు ఇంప్రెస్ సమ్వన్, ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. 100 countries అనుకున్నారు, ఆల్రెడీ హాఫ్ టాస్క్ అయిపోయింది. హాఫ్ టాస్క్ అవ్వలేదండి, ఈ ఇయర్ 33% అయింది. 33 కంట్రీస్ అయ్యాయి.
ఓవరాల్ గా అనుకున్న లక్ష్యం 108 కంట్రీస్ లో దాదాపు 50% అయిందని 49% అయింది అనుకోవచ్చు 100 లో. కానీ ఈ ఇయర్ 100 అనుకుంటున్నాను కాబట్టి బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ 110 to 120 కంట్రీస్ అయిపోతాయి. ఈ కంట్రీస్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ లైఫ్ లో ఏదైనా ఒక గోల్ ఉంటుంది కదా, ఇంకా నార్మల్ పర్సన్స్ కే ఉంటుంది, మీకు ఇంకా లాంగ్ టర్మ్ గోల్ ఏం లేదండి. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాను. నాకేంటంటే నేను ఎప్పుడైతే నా లాంగ్ టర్మ్ గోల్ ఒక స్టేజ్ కి రావాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ స్టేజ్ కి రావాలని కోరుకున్నాను, ఆ స్టేజ్ కి వచ్చేసాను. ఇప్పుడు నాకు అన్ని షార్ట్ టర్మ్ గోల్సే. ఈ ఇయర్ ఏంటి, 2024 ఏంటి, 2024 అయ్యాక 2025 మేబీ ఇప్పుడు ఈ ఇయర్ లో 2 రికార్డ్స్ అనుకుంటున్నాను. ఒక 100 కంట్రీస్ అనేది ప్లస్ ఒక వెజిటేరియన్ గా 100 దేశాలు తిరిగిన ఫస్ట్ వ్యక్తి అవ్వాలని 2 కోరుకుంటున్నాను. సో ఇవి రికార్డ్ అయ్యాయి అనుకోండి, మంచిదే కదా. రెండోది 2025 లో ఈ కంట్రీస్ లో నాకు నచ్చిన దేశాల్లో ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తాను. ఇప్పుడు ఫాస్ట్ పేస్ లో వెళ్తున్నాను, అప్పుడు స్లో పేస్. సో ఒక్కొక్క కంట్రీలో మేబీ ఒక్కొక్క సిటీలో 1 వీక్ 2 వీక్స్, ఇప్పుడు 1 డే 2 డేస్ ఉంటుంది, అప్పుడు దాన్ని వారాల్లో పుష్ చేయొచ్చు. ప్లస్ అంతేకాకుండా నేను ఆల్రెడీ నాది ఇంటర్నేషనల్ బిజినెస్, యుఎస్ లో బిజినెస్ ఉంది, ఇండియాలో బిజినెస్ ఉంది, ఆస్ట్రేలియాలో బిజినెస్ సెటప్ చేశాను, ఇంతవరకు వర్క్ చేయలేదు, దుబాయ్లో బిజినెస్ కోసం ఆలోచన చేస్తున్నా. సో మనం తిరుగుతూ ఎక్కడ మనకి మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి, బిజినెస్ చేయడానికి అవకాశాలు ఏమున్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో విన్ విన్ సిచ్యువేషన్. నేను ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రాసెస్ లో ఎక్కడ మనకి హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువలో ఉన్నాయి, మనకి ఎక్కడ బిజినెస్ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ మనం చేయొచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేసి ఆ ఏరియాలో నేను వెళ్ళి మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేస్తానేమో. సో ఇలా ఇప్పుడు నాకు నిన్న ఒక క్లయింట్ తో మాట్లాడుతుంటే వాళ్ళకి యూరోప్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నారు. సో వాళ్ళకి చెప్పాను, మీకు ఎలాంటి ఆపర్చునిటీ ఉన్నారు చెప్పండి, నేను ఇప్పుడు లండన్కి వెళ్తాను, లండన్ నుంచి యూరోప్కి వెళ్తాను, అక్కడ మళ్ళీ వీలైతే అక్కడ బిజినెస్ సెటప్ చేస్తాను. యూరోప్ లో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే 30 కంట్రీస్, ఒక షెంగన్ వీసాతో 30 కంట్రీస్ మనం తిరగొచ్చు, సింగిల్ వీసాతో. ఇవి షెంగన్ వీసా అంటారు, యూరోపియన్ యూనియన్ లో భాగం. ఆ యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉన్న దేశాలన్నింటిలో ఏ ఒక్క దేశంలో రెసిడెన్సీ పర్మిట్ ఉన్నా, వర్క్ పర్మిట్ ఉన్నా మిగతా దేశంలో వర్క్ చేసుకోవచ్చు. సో అది బెనిఫిట్ అనమాట. సో మన వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ నుంచి అక్కడ ఇంకో కంట్రీకి వెళ్ళిపోయి వర్క్ చేసుకునే అవకాశం ఉంది వితౌట్ ఎనీ అడిషనల్ పర్మిషన్. సో ఇలా ఉన్నాయి కాబట్టి మనం అక్కడ యూరోప్లో బిజినెస్ చేయగలిగితే €1 is equal to 92 రూపీస్, $1 is 83 రూపీస్. మనకి మేజర్ డిఫరెన్స్ అదే. నేను యూఎస్లో సంపాదిస్తున్న దానికి ఇక్కడ సంపాదించడానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను ఇదే బిజినెస్ చేస్తే ఎక్స్ టైం ఒక 10 రూపాయలు సంపాదిస్తే అక్కడ 80 రూపాయలు, అక్కడ దానికి 83 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. సో అలా అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. సో అలాగే వేరే దేశాల్లో కూడా అవకాశం ఉంటే చేస్తాను, లేకపోతే ఊరుకుంటాం. సో ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఇట్ కుడ్ బి అ బిజినెస్ ప్రాస్పెక్ట్, ఇట్ కుడ్ బి ఏ ఫన్ ఆస్పెక్ట్ ఓన్లీ. అమ్మ రాసిన కథలు ఇవన్నీ కూడా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్ని బుక్స్ గా వచ్చాయి. అమ్మ రాసిన కథలు, కవితలు, నావెల్ అన్ని కూడా దాదాపు 14-15 పుస్తకాలు వచ్చాయి. అవన్నీ కూడా మా ఫ్యామిలీలో అందరికీ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా నేను సాఫ్ట్ కాపీస్ ని అప్లోడ్ చేయబోతున్నా ఫ్యూచర్లోనే. అప్లోడ్ చేసి మొత్తం అందరికీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ బుక్ కూడా నేను ₹1 కూడా చార్జ్ చేయలేదు ఎవరి దగ్గర. బుక్స్ అన్ని నేను సొంత డబ్బులతో ఖర్చుతో ప్రింటింగ్ చేయించాను, అందరికి ఫ్రీగానే ఇచ్చాను. ఏ ఒక్క బుక్ కూడా సేల్ చేయలేదు. మీరు ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అని ఛానల్ ఓపెన్ చేశారు. ఇంకా మన ఛానలే కాకుండా మిగతా ఛానల్స్ చాలా ఉన్నాయి, ట్రావెలర్ ఛానల్స్ అంటే. దానికి మన ఛానల్కి తేడా ఏముంది? ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయి కదా కొంచెం? నేను చెప్పాను కదండి. సో చాలా మంది అంటే నేను కూడా చూశాను, కొంతమంది ఛానల్స్ చూశాను, అంటే చాలా తక్కువ చూశాను, ఎక్కువ మంది చూడలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ నా పనులతో నేను బిజీగా ఉన్నాను కాబట్టి నేను చూసే తక్కువే. కాకపోతే మోస్ట్లీ నేను ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్స్లోనూ లేకపోతే ఏదైనా ఒక జర్నీ టైంలో మోస్ట్లీ నేను వీడియోస్ అనేది ఫాలో అవుతుంటాను. చాలా మంది వీడియోస్ ఫాలో అవుతుంటాను. ట్రావెల్ వీడియోస్ తక్కువ. నేను ఇంకా ఎందుకంటే క్రికెట్ అంటే ఇష్టం, అండ్ దెన్ మూవీస్ అంటే ఇష్టం. సో మూవీస్ సంబంధించినవి కానీ క్రికెట్ సంబంధించినవి కానీ ఉన్నాయంటే ఆ కంట్రీస్కి వెళ్ళడము, ఆ కంట్రీస్లో నేను వరల్డ్ కప్ మ్యాచెస్ కోసం నేను ఆస్ట్రేలియాలోను, దుబాయ్లోను, శ్రీలంకలో ఏషియా కప్ కోసం, ఇండియాలో, ఇప్పుడు కరేబియన్ కూడా వరల్డ్ కప్ కోసం వెళ్తున్నాను అనమాట. అయితే అలా నేను ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు అక్కడ నాకు ఏ మ్యాచెస్ కవర్ ఉన్నా సరే ఆ మ్యాచెస్ని కవర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటాను. సో వేరే వాళ్ళ కంటెంట్లో నాకు తెలిసి ఇలా సినిమాలకు సంబంధించింది లేదా ఒక స్పోర్ట్స్ సంబంధించింది పెట్టినట్టు నాకైతే తెలీదు. వాళ్ళు ప్లేసెస్ చూపిస్తారు. ప్లస్ చాలామంది కూడా మిగతా ట్రావెలర్స్ ఎవరు కూడా నాలాగా అయితే సిచ్యువేషన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా తిరిగే అవసరం ఎవరికి లేదు. నాకు ఒక లక్ష్యం పెట్టుకొని నేను తిరుగుతున్నాను తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా
అందరిని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళు దాంట్లో డబ్బులు ఇంప్రెస్ చేయడానికి, డబ్బుల కోసం సంపాదించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. నేను డబ్బులు సంపాదించడానికి రాలేదు ఇక్కడ. డబ్బులు వచ్చేటైతే అది సెకండరీ, సంతోషం. ఆబ్వియస్లీ డబ్బులు ఎవరికి చేతి కాదు కదా, ఎంత వచ్చినా మనకు హ్యాపీనే. కానీ నేను ఇక్కడ నాకు సంపాదన కంటే కనీసం 200-300 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను నేను. ఇప్పటివరకు నాకు కనీసం $200 కూడా రాలేదు యూట్యూబ్ నుంచి. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఛానల్? లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేశాను. నాది డిసెంబర్ లో మానిటైజ్ అయింది. 6 months లో నాకు $200 కూడా రాలేదు. ఎందుకంటే నా ఛానల్లో వ్యూవర్షిప్ కానీ అవి చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ మంది నా ఛానల్లో ఎంగేజ్ అయి ఉన్నారు. మేబీ ఇంటర్వ్యూస్ ద్వారా చాలా మందికి తెలిసి ఇంకా ఎంగేజ్ అయితే హ్యాపీనే. సో ఎందుకంటే మన ప్రయత్న లోపం అయితే ఏమి ఉండదు. నేను అన్నిట్లో నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. సో నేనేంటంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఎగ్జిట్ అయ్యేంత వరకు ఏవేవి ఇంపార్టెంటో అవన్నీ చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో నా వీడియోలో అదే ఉంటుంది. సో నేను వీడియోలో ఒకలాగా బయట ఒకలాగా నాది ఉండదు. సో అది నా యూనిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ అని నేను అనుకుంటున్నా. నా ప్రెజెంటేషన్ నచ్చితే చూస్తారు. అలాగే ఉన్నారు, నేను చూసాను కదా ఛానల్లో, అలాగే మాట్లాడుతున్నారు, రియల్ గా కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే నాది ఓపెన్ బుక్ పాలసీ అండి. నా లైఫ్ అంతా ఓపెన్ బుక్. ఏది జరిగినా సరే, మీరు నా చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ టాపిక్ గురించి మాట్లాడినా సరే నేను ఓపెన్గా మాట్లాడగలను. ఎందుకంటే నేను మా అమ్మతోనైనా మా వైఫ్తోనైనా అంతే ఓపెన్గా ఉంటాను. సో నేను అమ్మకి వైఫ్కే భయపడినప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు భయపడతాను? అంతే. సో ఇంట్లో మా అమ్మ అంటే మళ్ళీ అదేదో నేనేదో రెస్పెక్ట్ ఇవ్వకడం కాదు. మా అమ్మ అంటే షీఈ్ లైక్ మై డాటర్ అని చెప్పాను. అంత రెస్పెక్ట్ ఉంది నాకు. అయినా కూడా నేను మా అమ్మ దగ్గరే ఓపెన్గా ఉన్నాను. సో అంత ఓపెన్గా ఉంటాను కాబట్టి ఎప్పుడు ఏ దాని గురించి మాట్లాడినా నేను ఎప్పుడు ఏ టెన్షన్ పడను. సో అదనమాట నాకు వేరే వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అది. సో అఫ్ కోర్స్ వేరే వాళ్ళు ఎలా ఉంటారని నాకు సంబంధం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్తో నాకు సంబంధం లేదు, వాళ్ళ లైఫ్తో నాకు సంబంధం లేదు. నేను ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నచ్చుతుందా హ్యాపీ, నచ్చలేదా ఓకే. మీరు ఇప్పుడు ముందు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకైనా, లేదా ఇలాంటిదే ట్రావెలింగ్ ది ఛానల్ ఏదైనా పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయగలుగుతారా? అంటే నేను సజెస్ట్ చేసే పొజిషన్లో అయితే లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేదు. ఓకే, నాకు అవుట్ సైడ్ సక్సెస్ చాలా ఉంది, కానీ యూట్యూబ్లో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ యెట్. అఫ్ కోర్స్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. నిన్నే ఆర్కే వరల్డ్ ట్రావెలర్కి సిల్వర్ ప్లే బటన్, ఈ సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. సో ఇది ఒక విధంగా సక్సెస్ అనుకోవచ్చు. వచ్చేసింది. అన్నిట్లో సక్సెస్ అయ్యారు, ఇందులో కూడా సక్సెస్ అయ్యారు. నిన్నే వచ్చిందండి, మొన్న వచ్చింది మా ఇంటికి. నిన్ననే ఓపెన్ చేశాము. సో సబ్స్క్రైబర్స్ 100,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇంతమంది మనల్ని నచ్చుతున్నారు అనేది ఒక విషయం అనేది తెలిసింది. ఆ 100,000 1 million, ఆ 1 million 10 million అవ్వాలని కోరుకుందాం. ఈ సిల్వర్ ప్లే, గోల్డెన్ ప్లే ఖచ్చితంగా డైమండ్ ప్లే అవ్వాలని అనే కోరిక అవుతుంది. అవ్వగలిగితే హ్యాపీ, అవ్వలేకపోయినా పోయింది లేదు. ఎందుకంటే నా మెంటాలిటీ ఏంటి అని అంటే ప్రతి దాంట్లోనూ పాజిటివ్ తీసుకోవాలి. ఏది జరిగినా సరే, చెడు జరిగినా మంచి జరిగినా దాంట్లో ఉన్న పాజిటివ్ తీసుకోవాలనేది నా మెంటాలిటీ. అందుకే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా మంది భయపడిపోయారు. నేను మా అమ్మకి చాలా కమిటెడ్గా ఉన్నాను, చాలా అంటే మా అమ్మతో చాలా కనెక్టెడ్గా ఉన్నాను. అలా అమ్మగారు సడన్గా పోవడంతో నేను పిచ్చోడిని అయిపోతాను అనుకున్నారు. కానీ నేను రియాలిటీ అర్థం చేసుకున్నాను, మా అమ్మ కోరికను తెలుసుకున్నాను. సో నేను ఎలా ఉండాలో నేర్చుకున్నాను, అలా నడుచుకుంటున్నాను. సో ఎందుకంటే ఇదే మన రియాలిటీ. ఒక రోజులో ఏదో ఒక రోజు నేను కూడా పోవాల్సిందే, నా పిల్లలైనా పోవాల్సిందే, మా అమ్మైనా పోవాల్సిందే. ఎందుకంటే ఇది ఒక జీవిత చక్రం అంతే. సో దీంట్లో మనం అర్థం చేసుకుని మా అమ్మకి నా తరపు నుంచి నేనేం చేయగలను, ఒక ట్రిబ్యూట్గా నేనేం చేయగలను అది నేను చేస్తున్నాను. సో అంతేగాని అమ్మను తలుచుకుంటూ బాధపడుతూ నేనేం చేయకుండా ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మన జీవన భ్రమణం అనేది కుదరదు. సో ప్రతి ఒక్కరికి ఒక జీవితకాలం అనేది ఉంటుంది. ఆ జీవితకాలాన్ని మనం ఉన్నంత కాలం సంతోషంగా ఆనందంగా గడపాలి. ప్రతి దాంట్లోనూ నెగటివ్లోనూ పాజిటివ్ తీసుకోవాలి. మా అమ్మ నాకు చెప్పిన ఒక చిన్న పెట్ట కథని నేను మీకు చెప్పి ఈ ఇంటర్వ్యూ మనం ముగిద్దాం. సో మా అమ్మ నాకు ఒక చెప్పిన స్టోరీ ఏంటి అని అంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి ఏమో మంచితనంతో దేవుడిని నమ్మే వ్యక్తి, ఇంకో అతనేమో అవకాశవాది ప్లస్ దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటే ఒక గుడి కనిపించింది. దేవుడు అంటే నమ్మకం ప్లస్ మంచి వ్యక్తి అయిన అతను ఆ గుడిలోకి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత చూసుకుంటే ఆయన చెప్పులు పోయాయి, మండుటెండ. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇతను బయట అవకాశవాది, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి బయట ఉన్నాడు. అతనికి ఒక 100 రూపాయల నోటు దొరికింది బయట. సో అతను ఇతన్ని పిలిచి అడుగుతాడు,
నువ్వు చూసావా, నువ్వు దేవుడిని నమ్మావు, నీకు చెప్పులు పోయాయి, ఇప్పుడు మండు టెండలో నడుస్తున్నావు, నీ దగ్గర రూపాయి లేదు, నాకు 100 రూపాయలు నాకు ఫ్రీగా దొరికాయి అని చెప్పేసి అన్నాడు. అతనికి అర్థం కాలేదు, ఏంటి స్వామి ఇలా ఇలా ఎందుకు జరిగింది అని. అలా ముందుకెళ్తుంటే ఒక స్వామీజీ కలిశాడు. ఆ స్వామీజీని అడిగారు అనమాట. ఏమని అడిగాడు, ఇలా ఎందుకు జరిగింది స్వామి, నేను అంత మంచితనంతో ఉన్నాను, నేను ఒకరిని ఆశించే వ్యక్తిని కాదు, నాకేమో చెప్పులు పోయాయి, ఇతనేమో అవకాశవాది, దేవుడు అంటే కూడా నమ్మకం లేదు, ఇతనికి ఇలా డబ్బులు వచ్చాయి ఏంటి అని అంటే, అప్పుడు ఆ స్వామీజీ చెప్పాడంట, బాబు నీ జాతక ప్రకారం, నీ సిచ్యువేషన్ ప్రకారం నువ్వు ఈ సమయంలో నీ ఆస్తి మొత్తం పోగొట్టుకోవాలి, నీకున్న ఆస్తి మొత్తం పోవాలి, కానీ నువ్వు నీ మంచితనానికి, నువ్వు దేవుడు అంటే ఉన్న ఇష్టానికి నీకు ఓన్లీ చెప్పులతో నీకు పోయింది. అతనికి కనీసం 1 కోటి రూపాయల నిధి దొరకాలి, కానీ కేవలం అతని అవకాశవాది కాబట్టి అతనికి 100 రూపాయలు దొరికాయి. సో అతనికి పరిమితం అయిపోయింది. ఇక్కడ నీది ఇంతతో నీ లాస్ అనేది పోయింది. సో బేసిక్లీ లాస్ వచ్చినా సరే దాంట్లో ప్రాఫిట్ చూసుకోవాలి, ప్రాఫిట్ వచ్చినా సరే దాని నుంచి ఎక్కువ పొంగిపోకూడదు అనేది మా అమ్మ నాకు నేర్పించిన కథ. ఒక చిన్న పిట్ట కథ, కానీ దీంట్లో జీవితమే ఉంది. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు దీనికి రిలేట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో మనకేంటి అని అంటే, వచ్చిన దాంతో సంతృప్తి పడాలి, మనకి సాధించాలనే కోరిక, ఒక గోల్ అనేది ఉండాలి, తప్పులేదు. కానీ ఎంత సాధించినా ఆ సాధించిన దాంతో సంతృప్తి అనేది ఉండాలి. సంతృప్తి లేకపోతే జీవితంలో ఎప్పుడు మనం ఆనందంగా ఉండలేము. సో ఎప్పుడైతే సంతృప్తి ఉంటుందో జీవితంలో ఆనందంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. ఇది మా అమ్మ నాకు నేర్పించింది, నేను దాన్నే ఫాలో అవుతాను. అందుకే నాకు ఎప్పుడు బ్యాడ్ డేస్ అనేది ఉండవు, బ్యాడ్ మూమెంట్స్ ఉండొచ్చు, బట్ దెర్ ఇస్ నో బ్యాడ్ డే. టేక్ ద పాజిటివ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎంత బ్యాడ్ జరిగినా సరే దాంట్లో మంచిది తీసుకోండి అప్పుడు. అండ్ ఎక్స్పెక్ట్ జీరో, హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్. నా లైఫ్లో ఇంతవరకు నేను ఒక్కరిని కూడా పార్టీ అడగలేదు, సినిమాకి తీసుకెళ్ళమని లేదు, షికార్కి తీసుకెళ్ళమని లేదు. నేను ఎవరన్నా వెళ్తే నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి నేనే స్పెండ్ చేస్తాను, కానీ నాకు ఎవరన్నా ఒకరు స్పెండ్ చేయాలని ఇంతవరకు 1 రూపాయి కూడా కోరుకోలేదు. కోరుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళల్లో, ఫ్యామిలీస్లో ఎందుకనంటే, అరే మా ఆయన నాకు ఇది తీసుకురాలేదు, మా తమ్ముడు ఇది తీసుకురాలేదు, మా అమ్మ ఇది తీసుకురాలేదు, మా అన్న ఇది తీసుకురాలేదు, ఇలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడే బాధలు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఎక్స్పెక్ట్ జీరో, అసలు బాధే లేదు కదా. సో అప్పుడు వాళ్ళు ఏది తెచ్చినా హ్యాపీగా ఉంటాం. సో మనకి ప్రతి మూమెంట్ లో ఎలా హ్యాపీనెస్ వెతుక్కోవాలని చూసుకుంటే, సో పేదవాడైనా ఆస్తిపరుడైనా ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి. నాకు టెన్షన్ లేదు. నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు టెన్షన్ లేదు, మిడిల్ క్లాస్లోకి వచ్చినప్పుడు టెన్షన్ లేదు, ఇప్పుడు ఒక అప్పర్ క్లాస్లోకి వచ్చినా కూడా నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే రేపటి గురించి మనం టెన్షన్ పడుతూ బతకాల్సిన అవసరం లేదు. ఉన్న ఈ రోజు, పాస్ట్ ఈజ్ ఆల్రెడీ పాస్ట్, ఫ్యూచర్ వి నెవర్ నో, రేపు ఉంటామో లేదో తెలియదు. ప్రెసెంట్ ఈజ్ ఎ గిఫ్ట్, స్టే విత్ ద ప్రెసెంట్ అనేది నా మెంటాలిటీ, అది నా ఆలోచన, అది నా విధానం. అది చాలా బాగుంది. సో వ్యూవర్స్, రామకృష్ణ గారితో మాట్లాడుతూ ఉంటే నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. నాతో మాట్లాడుతూ ఉంటే కూడా రామకృష్ణ గారికి కూడా మళ్ళీ జీవితంలో వెనక్కి వెళ్ళినట్లు అన్ని గుర్తులన్నీ కూడా వచ్చాయి. నాకైతే వింటూ ఉంటే ఎమోషనల్గా కూడా అనిపించింది. రామకృష్ణ గారి మాటలు వింటూ ఉంటే రామకృష్ణ అనుకునే వయసు ఉన్న వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది. మనము జీవితంలో ఏదైనా సరే సాధించాలి అంటే వయసుతో సంబంధం లేదు, మనసు పెడితే ఖచ్చితంగా ఏదైనా కూడా సాధిస్తారు. చాలామంది కొందరు అనుకుంటూ ఉంటారు, అరే మా అమ్మకి ఇలా జరిగింది, మా నాన్న లేరు, మా నాన్న సపోర్ట్ లేదు, నేను ఎలా ఎదుగుతాను, అసలు నేను చదవగలనో లేనో, మా జీవితం ఎలా ఉంటుందో, అమ్మని ఎలా చూసుకోగలుగుతాను అని ఆలోచించడంలోనే సగం జీవితం అయిపోతుంది. అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలు ఏమీ రాదు. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్తూ ఉంటే మీరందరూ కూడా వింటూనే ఉన్నారు. అమ్మని చూస్తూ, చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ, ఇంట్లో వంట పని చేస్తూ కూడా ఇంతవరకు ఎదిగి వచ్చారు అంటే ఏ దానిపైన ఆలోచించకుండా అమ్మని చూస్తూ మంచి మనసుతో చదువు పైన శ్రద్ధ పెట్టి ఒక పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చారు. అసలుకి ఇన్ని కంట్రీస్ చూడడము అంటే అసలు చిన్న విషయం కానే కాదు. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, భార్య బిడ్డలకి ప్లస్ కంట్రీస్కి వెళ్ళినా వచ్చినా కూడా మీరు మాటల్లో వినే ఉంటారు. అంతవరకు వెళ్ళారు అంటే ఎంత గొప్పగా చదివి ఉంటారు. అది గమనించుకోండి. ఎవరికైనా సరే చదువు మాత్రం చాలా చాలా ముఖ్యం. అలాగే చదువుతో కూడా పట్టుదల కూడా ఖచ్చితంగా ఉండాలి. పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే ఖచ్చితంగా పట్టుదల ఉంటే సక్సెస్ మీ సొంతం అవుతుంది. అలాగే
రామకృష్ణ గారి మాటలు వింటూ ఉంటే నాకు మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది. వీడియో కోసం అని చెప్పట్లేదు నేను. మీరు మనసు పెట్టి స్కిప్ చేయకుండా మొత్తం కనుక వింటే మీరు ఇప్పటికీ ఏదన్నా సాధించాలి అనుకున్నా కూడా సాధించలేకపోతే ఖచ్చితంగా మనసు పెట్టండి, సాధిస్తారు. అలాగే అమ్మని చూసుకోవడంలో కూడా రామకృష్ణ గారి మాటలు వింటూ ఉంటే కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. మనసు పెట్టి వింటే మా అమ్మ నన్ను కనింది కానీ నేను కూతురులా చూసుకున్నాను అని చెప్తే నాకు చాలా మనసుకు తగిలింది. ఎవరైనా సరే తల్లిదండ్రులను మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. చాలామంది ఈ మధ్య ఇంట్లో గొడవలకో, పోషించలేకో అనాథాశ్రమంలో వదలటము, రోడ్డు పైన వదిలేయటం కూడా చాలా చూస్తున్నాము. అసలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులని అలా చేయకూడదు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం కన్న వాళ్ళలాగా చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రామకృష్ణ గారిలాగా చూసుకోవాలి తల్లిని. తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తల్లి దీవెన ఉండటం వల్ల కూడా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉన్నారు. అసలుకి రామకృష్ణ గారితో మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా సరే చదువుకోండి, పట్టుదల పెట్టుకుంటే మీ లైఫ్లో సాధించలేదంటూ ఏది ఉండదు. కాబట్టి పట్టుదల ఉండండి, పట్టుదలగా ఉండండి, రామకృష్ణ గారి లాగా మారిపోండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో ఏదన్నా అనుకొని కూడా సాధించలేకపోతే ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో విన్నారు కదా, ఇది నా కథ. సో ఖచ్చితంగా తను కూడా ఇంతకుముందు లక్ష్మీశ్రీ చెప్పినట్టు, సో మీరు ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, సో ఇప్పుడు నేను ఏదో డబ్బులు సంపాదించడం కాదు, సో నేను ఎంత కష్టపడి నేను ఎదిగాను అనేది మీకు చెప్పాను. సో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని, ఎందుకంటే వాళ్ళ రుణానుబంధం అనేది ఎప్పుడు ఎవ్వరు తీర్చుకోలేరు. మనం వాళ్ళ వల్లే ఈ ప్రపంచానికి వచ్చాం. ఆ ప్రపంచంలో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఊపిరి తీసుకుంటున్నామంటే కేవలం తల్లిదండ్రుల వల్ల. సో మా నాన్న దగ్గర నుంచి ఆల్రెడీ తను ఇంతకుముందు అడిగినప్పుడు చెప్పినట్టే, నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది లేకపోయినా రిలేషన్షిప్ బాండ్ ఉంది అని అందుకే చెప్పాను. మా నాన్నకి మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, నాన్న ఇప్పుడు అమ్మ లేదు, నువ్వే నాకు తల్లి అయినా తండ్రి అయినా, నీకు ఎలాంటి అవసరం ఉన్నా నేనే కొడుకుగా, అది నా బాధ్యత అని నేను మా నాన్నతో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా నాన్న ఇంకో ఫ్యామిలీ, తను ఎవరినైతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాళ్ళతో ఎప్పుడు కలవడం కానీ, మాట్లాడడం కానీ, చూడటం కానీ జరగలేదు. కానీ మా నాన్నకి ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళని కూడా కలవడము. రీసెంట్గా మా అమ్మ తరపున రిలేటివ్స్తోనే మా తమ్ముడికి పెళ్లి జరగడము, మా నాన్నకి ఇంకో 2 పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇప్పుడు నేను వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఎందుకు అనంటే మా నాన్నకున్న కోరికని తీరుద్దామనే ఉద్దేశంతో అలా నేను మా ఎమోషనల్ బాండింగ్ లేకపోయినా సరే రిలేషన్షిప్ బాండ్ అనేది ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత మనం ఎట్లా రుణం అనేది ఎప్పుడు ఎవరు తీర్చుకోలేరు. అందుకే ఖచ్చితంగా సో తల్లిదండ్రులని బాగా చూసుకోండి. మీ చదువు పైన శ్రద్ధ పెట్టండి, మీరు చేసే పని పైన ధ్యాస పెట్టండి, వచ్చే రిజల్ట్ పైన పాజిటివ్గా ఉండండి. ఏదైనా సరే అది ఎలాంటి రిజల్ట్ వచ్చినా సరే పాజిటివ్గా ఉండండి. సో ఈ రోజు లివ్ ద టుడే, డోంట్ వరీ అబౌట్ టుమారో, బట్ హ్యావ్ ఏ ఫ్యూచర్ గోల్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ ఇట్. అండ్ ఇది ఆర్కే, ఇది నా జీవితం. సో నా జీవితం మీకు నచ్చిన, నా విధానం నీకు నచ్చిన, నా విధానం నచ్చిన, నేను చేసే ప్రయాణం మీకు నచ్చినా సరే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఆర్కే వరల్డ్ ట్రావెలర్. సో మీకు నచ్చేట్టయితే మీరు ఆ కమెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, నేను చెప్పే విధానంలో మీకు ఏదైనా కన్సర్న్స్ ఉన్నా సరే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో అవి ఖచ్చితంగా నేను ఒకవేళ మార్చుకునే విధానంగా ఉండేటైతే, మీరు చెప్పే సజెషన్స్ ముందుకెళ్లే పాజిటివ్ విధంగా ఉండేటైతే ఖచ్చితంగా నేను దాన్ని ఫాలో అవుతాను. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్.